వెనక్కి వెళ్ళు. అరే గుండప్పో, కింద పడి. ఇదిగో తాలు. అయ్యో నువ్వేంటి తత్త అంటున్నావు? తనకి చెప్పు, అది పారేయమని. నాకేం అర్థం కావట్లేదు. మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? అరే నీ తెందుకు అర్థం అవ్వట్లేదు. నీ చేతిలో తాముంది. చి పాముంది. పాము. పరిగెత్తండి. అయ్యో నువ్వేంటి ఇక్కడ ఉండిపోయావు? అయ్యో అయ్యో అమ్మ త్వరగా మంచం మీదకి వచ్చి. నువ్వేంటి అంటావు? అమ్మా అక్కడ పాము. ఇక్కడ కూడా ఎంత దుర్వాసన వస్తుందో! ఈ దుర్వాసన చందనం వాసనని పోగొట్టి నా ప్రాణాలను కాపాడుతుంది. పావులన్నీ వెళ్ళిపోయాయి. అరే ఈ రాజపురోహితులు గారు మన గేదెలలాగా బురదలో ఎందుకు దొర్లుతున్నారు? శివ. ఈ రోజు తమరి భక్తులు తమరి ప్రియ భక్తుడిని తమరి సన్నిధికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తప్పించుకున్నాం. అరే ఈ పిచ్చి మనిషిని ఎందుకలా చూస్తున్నారు? సరే చూస్తూ ఉండండి. ముందు ఒక విషయం చెప్పండి, మా గురువు గారిని ఏమైనా చూసారా? ఏ దుష్టుడా, అక్కడే ఉండు. మా వస్త్రాలని అపవిత్రం చేస్తావా ఏంటి? ఏం ముందుకొస్తున్నావు? మూర్ఖులారా, ఇది మన గురువు గారి గొంతులా అనిపిస్తుంది. అక్కడ ఇక్కడ కళ్ళప్పగించుకుని ఏం చూస్తున్నారు? మేం మీ గురువులం. ఇలారా గురుగారు తమకి గతి ఎలా పట్టింది? మాకు ఈ గతి పట్టడానికి కారణం రామకృష్ణ పండితుడి పిలక. దాన్ని మేం కత్తిరించి పారేస్తాం. శివ ఎంత దుర్వాసన వస్తుందో! స్వామి తమరా? మేమే. కానీ తమకి ఈ గతి? బానే ఉన్నా, మేం బానే ఉన్నా. ఏమైంది స్వామి? తమరి పిలక బానే ఉంది కదా స్వామి? అంతా బానే ఉంది. తమకి ఏం జరిగినా పర్వాలేదు, కానీ తమ పిలకకి మాత్రం ఏం కాకూడదు స్వామి. ఒక పండితుడి బుద్ధి వారి పిలకలోనే ఉంటుంది కదా. వర్ణమాల చాలు. కానీ స్వామి, ఈ విధంగా తమకి బురదలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? మేము ఇంట్లోనే ఒక గొయ్యి తవ్వించి తమకి మట్టిలో ఆడుకునే అవకాశాన్ని కల్పించేవాళ్ళం కదా. మేము కావాలని వెళ్ళలేదు. మరి అంటే ఒక చిన్న పిల్లాడున్నాడు. అతని గోళీ ఒకటి బురదలో పడిపోయింది. అతను ఏడవడం మొదలు పెట్టాడు. తను ఏడుస్తుంటే మేము అస్సలు చూడలేకపోయాం. అందుకే మేము అతని గోళీ వెతకడానికి బురదలోకి వెళ్ళాం కాబట్టి జారిపడ్డాం కాబట్టి ఈ గతి పట్టింది. తమరు ఎంత గొప్పవారు స్వామి. తమరిది చాలా పెద్ద మనసండి. ఒక చిన్న పిల్లాడి కష్టాన్ని కూడా తమరు చూడలేకపోయారు. తమరు మహానుభావులు. ఈ ముసలాడు అబద్ధం చెప్తున్నాడు. పిల్లాడి గోలిని బుద్ధుల నుంచి తీయడం కాదు, నిజానికి పిల్లాడి గోలిని లాక్కుని వస్తాడు ఈ ముసలాడు. ఇలారా చెప్పండి గురుగారు. మా కోసం గనక హద్దులు దాటితే భూమి సైతం కంపించిపోతుంది. భూకంపం వచ్చేస్తుంది. ఏం జరుగుతోంది?
ఏం జరుగుతోంది? అయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది స్వామి? భూకంపం వచ్చేసింది. భూకంపం! గట్టిగా పట్టుకోండి. భూకంపం! ఇదేంటి? అసలు ఏం జరుగుతుంది? భయపడకండి, భూకంపం వచ్చినట్టుంది. కొంచెం సేపట్లో అంతా మామూలు అయిపోతుంది. చూసారా మా స్వామి శక్తిని? వారికి కోపం తెప్పించకండి. మా స్వామి ఒక్కసారి తమ కోపాన్ని ప్రదర్శిస్తేనే ఇదిగో నిజంగానే భూకంపం వచ్చేసింది. భూకంపం వచ్చేసింది. స్వామి, మేము ఇప్పుడే తమకి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళం తీసుకొస్తాము. రేమణి, నిజంగానే ముసలాడి కోపానికి భూకంపం వచ్చేసిందా ఏంటి? అరే ఏం మాట్లాడుతున్నావురా? ఈ ముసలోడి మాట విని కుక్క పిల్ల కనీసం తోక్కడ ఊపదు, ఇంకా భూకంపం వస్తుందా ఏంటి? పెద్ద వచ్చాడు భూకంపం తెప్పించేవాడు. ముసలాడు స్వర్గస్థుడు కాలేదు కదా? గురుగారు 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 ఏమైంది? ఏం జరగలేదు, జరగబోతుంది. రేపు సభలో జరగబోతుంది. ఇప్పుడు చూస్తాను రామకృష్ణ పండితుడు తన పిలకని ఎలా కాపాడుకుంటాడో. నిన్న భూకంపం వచ్చింది. మా సభలోని మంత్రివర్గం, సభికులు, మన ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాము. ఇది అక్షర సత్యం మహారాజా. భగవంతుని దయ వల్ల ఎవరికి ఏ హాని జరగలేదు. ఇంతవరకు ఏ దుర్ఘటన జరిగినట్టు సమాచారం అయితే మనకి అందలేదు. మహారాజా, ఈ భూకంపం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. అవును మహారాజా, అందుచేతనే ఏ అశుభం జరగలేదు. తమరేం చెప్పాలనుకుంటున్నారు ఆచార్య? మహారాజా, నిన్న రాత్రి పరమశివుడు నా కలలో ప్రత్యక్షమై నన్ను హెచ్చరించారు. ఏమని గురువుగారు? వారేమని చెప్పారంటే, భూకంప దేవుడు కోపంగా ఉన్నారు మహారాజా, భూకంప దేవుడు కోపంగా ఉన్నారు. ఒకవేళ వెంటనే దీనికి పరిష్కారం చూడకపోతే సంపూర్ణ భూకంపం వస్తుంది. భూకంపం వస్తుంది, ఘోర వినాశనం జరుగుతుంది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది మహారాజా. ఆచార్యదేవా, తమరు భగవంతునితో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు కదా. తమరే ఏదైనా ఉపాయం చెప్పండి. అలాగే మహారాజా. మహారాజా, మా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎవరైనా ఒక వ్యక్తిని బలివ్వాల్సి ఉంటుంది. ఏమిటాచార్య తమరు చెప్పేది? ఆచార్య, ఈ విషయం అందరికీ తెలుసు. మన రాజ్యంలో పశుబలి కూడా నిషిద్ధమే. అవును. అలాంటప్పుడు మనిషి ప్రాణాన్ని బలి ఇవ్వాలనే మాట ఎందుకొచ్చింది? క్షమించండి మహారాజా, ప్రత్యక్ష రూపంలో ఒక వ్యక్తిని బలివ్వాల్సిన అవసరం లేదు. ఈ బలి పరోక్ష రూపంలో కూడా ఇవ్వచ్చు. అంటే మహారాజా, మనిషి గౌరవం అతని జుట్టులో ఉంటుంది మహారాజా. ఒకవేళ అతని జుట్టును కత్తిరిస్తే అతనికి అది చాలా అవమానకరమైన విషయం అవుతుంది. పరువు పోయిన వ్యక్తి మరణించిన వ్యక్తితో సమానం కదా మహారాజా. ఖచ్చితంగా మహారాజా, ఎవరైనా గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తి తన జుట్టుని దానం చేస్తే అప్పుడు ఈ పరోక్షమైన బలి సాధ్యమవుతుంది. జుట్టు దానమా? అవును మహారాజా. వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ భగవంతుడితో వాదనలు ప్రతివాదనలు ఏం చేయగలవు? పరమశివుడే స్వయంగా మాకీ ఉపాయం చెప్పారు మహారాజా. బహుశా భూకంపదేవుడు పిలక దానంతో ప్రసన్నులవుతారేమో. మహారాజా, మన రాజ్యంలో ఎవరైనా యోగ్యులు, తెలివైన వారు, చక్కటి బుద్ధి చాతుర్యం గల వ్యక్తి తన పిలకని దానం చేస్తే బాగుంటుంది. గురుదేవా, మా దృష్టిలో అయితే రాజ్యం మొత్తంలో కేవలం తమరు మాత్రమే ఉన్నారు. తమరే అందరికంటే గౌరవనీయులు, తెలివైన వారు,
చాతుర్యం గలవారు. అవును అవును మహారాజా, అవును. అవును మహారాజా, మేమెంతో గౌరవం ఉన్నవారిమే. కానీ మహారాజా, మా అభిప్రాయం ప్రకారం మాకంటే కూడా గుణవంతులు తమరి విశేష సలహాదారులు రామకృష్ణ పండితులు వారు. ఇంకా నా పని అయిపోయింది. నేను చెప్పాను కదా, నా కుడికన్ను అదురుతుందని, ఏదో అశుభం జరగబోతుందని. ష్! నోరు ముయ్. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, తమరేదో దిగులుగా ఉన్నట్టున్నారు. తమరింకా సంతోషించి తీరాలి. గురువు గారు తమరిని గౌరవనీయులు, తెలివైన వారు, బుద్ధి చాతుర్యం గలవారని సంబోధించారు. ఏమైంది రామకృష్ణ పండితుల వారు? ఎందుకు ఇంతలా సంకోచిస్తున్నారు? విజయనగరం క్షేమం కోసం తమరు తమ పిలకని కూడా బలిదానం చేయలేరా? ఒక్క పిలక కోసం ఇంత దిగులా? పిలకే కదా, మళ్ళీ వచ్చేస్తుంది. తమరి దిగులు పడే పద్ధతిని చూస్తుంటే ఏదో కత్తిరించేది తమ పిలకని కాదు, తమరి ముక్కు అన్నట్టుంది. రామకృష్ణ పండితులు గారు, తమరేమైనా మాట్లాడండి. అయ్యో దేశభక్తుడా, నీ గౌరవం కోసం నన్ను మాత్రం బలిదానం చేయకు. కుదరదని చెప్పేరామా, మనం చిన్ననాటి నుంచి కలుసున్నాం. నన్ను రక్షించు. మహారాజుతో కుదరదని చెప్పురామా. రామకృష్ణ పండితులు గారు, తమ మౌనాన్ని అయిష్టంగా భావించమంటారా? అవునవును, అంటే లేదు లేదు, తమరికి అర్థం కాలేదా మహారాజా? నేను రామ బంధుని. ఇతడు నన్ను బలి కానివ్వడు. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, విజయనగర రాజ్యక్షేమం కోసం నేను నా ప్రాణాలు సైతం బలిదానం చేయగలను. ఇక్కడ విషయం కేవలం నా పిలక గురించే కదా. కేవలం కేవలం మన బాల్యమిత్రులం రామా. ఇది నా జీవన మరణ సమస్య. ఇది స్నేహానికి, నమ్మకానికి సంబంధించిన విషయం. మహారాజా, నేను నా పిలకని బలిదానం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. మేం తమ నుంచి ఈ సమాధానమే ఆశించాము. ఇక ఒకటే అనుకోండి, తమరు తమ పిలకని మాకు సమర్పించుకున్నారు, అనగా విజయనగర రాజ్యానికి సమర్పించుకున్నారు. ఇక మేము మహాయజ్ఞం చేసి ఈ పిలకని భూకంపదేవునికి అర్పిస్తాము. తమరి పిలక ఇక మాదైంది. ఇక మేము రాజ పురోహితులం. ఈ పిలకని దానం చేసి విజయనగర రాజ్యానికి రానున్న సమస్యలని నివారిస్తాము. జై హో, జై హో, జై హో, జై హో. రామా, ఈ ముసలోడి దగ్గర తన సొంత పిలుకుంది కదా, దాన్ని దానం చేయొచ్చు కదా. నువ్వెందుకు అతని ప్రతి మాటికి తలాడిస్తున్నావు? నేను నీ పిలకని. ఇతను ఎందుకు అదే పనిగా నా వెంట పడ్డాడు? తెలీదు బంధు, కానీ నేనేమీ చేయలేను. ఇప్పుడే ఆచార్యులు వారు చెప్పారు కదా, నువ్వు నా పిలక కాదు, వారి పిలకని. సర్వనాశనం అయిపోయింది. ఇలాంటి దుష్టుడు, మోసగాడి పిలక అనిపించుకోవడం కంటే నేను బలైపోవడానికే ఇష్టపడతాను. రామకృష్ణ పండితునికి జై! రామకృష్ణ పండితునికి జై! రామకృష్ణ పండితునికి జై! తమరిలా కాళ్ళకి వస్త్రాలు అందుకే కట్టుకున్నాం. ఇదేనా మా పిలక నివాసం ఉండే చోటు? మూర్ఖులారా, మీరిక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారా? లేదు గురుగారు, తమకి సాష్టాంగ నమస్కారం చేయడానికి ఇలా పడుకున్నాం. తమరు కూడా రండి గురుగారు, రండి. అబ్బా! అయ్యయ్యో ఆచార్య,
ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు. రామకృష్ణ పండితుల వారు, చెప్పండి. నేల మీద నూనెమైనా పడిందా ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం తమకి నా ధర్మపత్ని చెప్పగలదు, శారదాదేవి గారు. తీసుకోండి. ఏంటి తమరు మాట్లాడేది? మేము రాజపురోహితులం, తాతాచార్యులం. నేల మీద పడిన నూనెని తీసుకోవాలా? లేదు లేదు, సువాసన వల్ల ఆనందాన్ని పొందండి. సుగంధం కోసం మేము ఇల్లంతా నూనెతో తుడిచాం. ఆ? ఇదదే పసుపు చందనాల సువాసన. పాములది. ఏమైంది ఆచార్య? ఆ? అడుగుతున్నారు రామ అంతగా ఏం చేశాడని. అందరూ తనకి జైజేలు చెప్తున్నారు, స్వయంగా తమరు ఇక్కడికి వచ్చారు. ఆ, తమరి కుమారుడు గొప్పవారు, విజయనగరానికే వరం లాంటివారు. వీరి ధ్యాస మొత్తం మంచి పనుల మీదే ఉంటుంది. మాకు కూడా వీరిని చూస్తుంటే గర్వంగా ఉంది. ఆహాహా, ఏం చెప్పారు! ధన్యవాదాలు ఆచార్య. మాకు అర్థం కాలేదు. భూకంప దేవతని ప్రసన్నం చేసుకోవడానికి మన రామకృష్ణ పండితుల వారు తమ పిలకని దానం చేయబోతున్నారు. అంటే భూకంప ప్రకోపం నుంచి విజయనగరం సురక్షితంగా ఉండాలని. అద్భుతం, మహా అద్భుతం. ఇది ఒక్క దెబ్బకి 2 పిట్టల సామెతలా ఉంది. తమరు సంతోషంగా ఉన్నారా? సంతోషమా? చాలా సంతోషంగా ఉన్నాం. ఒకటి, మనం భూకంప ప్రకోపం నుంచి బయటపడతాం. ఇక రెండోది, పిలకకి నూనె రాస్తూ సమయాన్ని వృధా చేసేవారు కదా, ఇక అది కూడా ఉండదు. ఎవరికైతే ఇంట్లోనే శత్రువులు ఉంటారో వారు ప్రాణాలతో ఎలా ఉండగలరు? నేను శారదకి ఏం అన్యాయం చేశాను రామా? నువ్వు తనకి సవితివి కదా. శారదాదేవి గారు, ఏ పిలకనైతే స్వయంగా మేమే తన నివాస స్థలం వరకు చేర్చడానికి వచ్చామో ఆలోచించండి, అది ఎంత ప్రత్యేకమైనదో. తీసుకోండి. ఏం తీసుకోవాలి? అయ్యో, కత్తెర తీసుకొని వారి పిలకని కత్తిరించేయండి. లేదు, ఇలా కాదు. ముందుగా నా ధర్మపత్ని వర్ణమాల ఇక్కడికి వచ్చి పిలకకి పూజ అర్చన చేస్తుంది. ఆ తర్వాత మేము యజ్ఞంకి ఏర్పాట్లు చేస్తాము. గురుగారు, జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రత్యేకమైన పసుపు చందనాల సువాసన వల్ల 4 వైపులా చందన సువాసన వ్యాపించింది. గురువుగారు, నాగదేవత ఎప్పుడైనా దర్శనం ఇవ్వచ్చు. జాగ్రత్తగా ఉండండి గురువు గారు. ఇక మేం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. రామకృష్ణ పండితుల వారు, తమరి పిలక చాలా అమూల్యమైనది. అది మా సంపత్తి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచండి. అలాగే అలాగే ఆచార్య. ప్రణామాలు. ఆచార్య తాతాచార్యుల వారికి జై ఆచార్య తాతాచార్యుల వారికి జై. రామా, నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ తాతాచార్య నా వెంటెందుకు పడ్డాడు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఏదో రహస్యం అయితే ఉంది. తెలీదు బంధు, కానీ ఒకవేళ ఏవైనా కారణం ఉండుంటే అది ఏమై ఉంటుంది? పిలకతో స్త్రీలని ఆకర్షించాలనుకున్నారు కదా, ఇక వెదురు ముక్క లేనప్పుడు వాయించడానికి మురళి ఎక్కడి నుంచి వస్తుంది? చూసేవమణి, ముసలాడు చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. నాకైతే ఈ ముసలాడు ఎప్పుడు దిగులుగా ఉంటేనే నచ్చుతాడు. ఏమన్నారు? అనండి అనండి. ఎన్ని మాటలు అంటారో అన్ని మాటలు అనండి. రామకృష్ణ పండితులు దిగులుగా ఉండడం చూసి ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. లేదు గురువు గారు, నేను మణితో చెప్తున్నాను, తమరింత సంతోషంగా కేవలం సౌదామిని గారి దగ్గరే ఉంటారని. ఆహా, సౌదామిని దగ్గరకు వెళ్ళి మా సంతోషాన్ని ఇంకా పెంచుకుంటాం. దేవి సౌదామిని, మేము చేస్తున్నాం. రామా, పేరేం ఆలోచించావు? ఎవరికి? కొత్త పిల్లకి వస్తుంది కదా, దానికి. నందు. చూడు, బంధుతో కొంచెం కలుస్తుంది కదా. అలాగే పేరు కూడా ముందే అనుకున్నావా? నువ్వు నా బలిదానం గురించి కొంచెం ఎక్కువగానే తొందరపడుతున్నట్టున్నావు. చూడు బంధు,
ఈ రోజు నువ్వు ఈ నూనె మొత్తం రాసేసుకో. ఎలాగో నందు రావడానికి ఇంకా సమయం ఉంది. పారేయటం కంటే నువ్వే రాసుకోవడం మంచిది కదా, ఏమంటావు? చూడు, నీలాంటి వ్యక్తితో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైతే తన మిత్రుని ఇంత సులువుగా బలి చేయగలుగుతున్నాడో తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను పడుకుంటాను. అరే బంధు, నీ రామ ఇంత సులువుగా ఓటమిని ఒప్పుకుంటాడా చెప్పు? నీ ద్వారం వద్ద నిలబడ్డాడొక జోగి, అతనే కదా నీ ప్రేమ. ఆగండి, అబద్ధపు ప్రేమని చూపించుకోండి. నేను నీ ప్రేమంతా ఏమైంది? నన్ను అలా మార్గ మధ్యలోనే వదిలి వెళ్ళిపోయారుగా. అనుమానమా? తమరి తత్తు మీదే అనుమానమా? అదే నిజమైతే తమరు నన్ను బంధించేయండి. తప్పకుండా, దానికి కూడా నేను ఏర్పాట్లు చేసుంచాను. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు చూడండి మేమేం చేస్తామో, చూసి తమరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు సౌదామిని దేవి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మా కోసం ఖచ్చితంగా ఏదో అమూల్యమైన బహుమతినే తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది నాకు. ఈ పాత్రలో ఏముంది? నిన్న తమరు మాకు మార్గ మధ్యలో కలిశారు కదా. మేము తమరిని తమ వస్త్రాల నుంచి వచ్చే సుగంధం గురించి అడిగాం కదా. కానీ తమరేదో కంగారులో ఉండి మాకు చెప్పడం మర్చిపోయారు. అందుకే మేము ధని మణిల ద్వారా ఈ అత్తరు గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత మేము ఈ అత్తరుని మా కోసం తెప్పించుకున్నాం. ఈ సువాసనకి పావులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. ఇప్పుడు ఇక్కడికి అన్ని వైపుల నుంచి పావులు వచ్చేస్తాయి. ఏంటి? పాములా? మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిపించు సౌదామిని. కానీ ఎలా తెరవాలి? నేను తాళాలు పారేశాను. అటువైపుగా విసిరారు. అక్కడ 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 చూడు. మాకు కనిపించలేదు. మమ్మల్ని నువ్వే కాపాడు సౌదామిని. మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు. తమరు దివ్య పురుషులు కదా, తమరి శక్తితో తమని తామే విడిపించుకోండి. ఏం దివ్య పురుషులావు? భగవంతుడా, ఈ రోజు మా బుర్ర కొంచెం పనిచేసింది. పాము, పావులు, పావులు, తాళాలు, తాళాలు, తాళాలు. దొరికాయి, 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 దొరికాయి. అమ్మా, అమ్మా, ఏం చేయాలి, ఏం చేయాలి? ఈ పెట్టే, బొగ్గు పెట్టే, ఏం చేయాలి? ప్రాణం కాపాడుకోవడానికి ఇందులోనే దాక్కోవాలి. రామా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ రోజే మొత్తం విజయనగర ప్రజలందరి ముందు నన్ను బలివ్వబోయే రోజని. తన పిలకని దానం చేయబోతున్నారు. దీనికంటే పెద్ద భూకంపం ఏమైనా వస్తుందేమో చూడండి. ఈ పిలక వల్ల ఎప్పుడూ ఎవ్వరికి మంచి జరగలేదు, ఎప్పటికీ ఎవరికి మంచి జరగదు కూడా. ఏంటా? అత్తయ్య, ఎవరికి మంచి జరిగినా జరగకపోయినా మనకి మాత్రం మంచి జరుగుతుంది కదా. తమ పిలకని సవరించుకోవడానికి సమయం వృధా చేసేవారు కదా, ఆ సమయంలో ఇప్పుడు మనకి సహాయం చేస్తారు. రండి, పూజ మొదలు పెడదాం. హారతి గై కొనుమా ఓ పిలక, హారతి గై కొనుమా, మీ వల్ల వృద్ధి సిద్ధి కలిగే, సుఖ సంతోషాలు కలిగే. ఓ పిలక, మా హారతి గై కొనుమా.
అయ్యో రామా, వీళ్ళందరికీ నా పేరు చెప్పు. వీళ్ళు మాటి మాటికి పిలక పిలక అని అంటున్నారు, నన్ను అవమానిస్తున్నారు. చెయ్యనివ్వు బంధు, ఏం జరిగినా సరే జరగనివ్వంతే. వీటన్నిటిని ఆనందించు. చూసావమ్మని, ఇంట్లో గురువు గారి పిలక పూజ మొదలైంది. ఇక్కడ రామకృష్ణ పండితుని పిలక పని పూర్తయిపోతుంది. ఒక పండితుని పిలకలోనే వారి బుద్ధి కూడా ఉంటుంది. అందుకే మేం ప్రతిరోజు మా ఇంట్లో మా స్వామికి పూజ అర్చన చేస్తుంటాము. ఇక ఇప్పుడు ఇది కూడా మా స్వామి వారి పిలకే కదా. హా, హా. ఇప్పుడు అర్థమైంది. అంటే దీని అర్థం ఈ కథ గురువుగారి పిలకతో మొదలైందన్నమాట. వారి అభిప్రాయం ప్రకారం నా బుద్ధి కూడా నా పిలకలోనే ఉందని అనుకుంటున్నారు. అందుకే బంధుని నాశనం చెయ్యాలనే పన్నాగం పన్నారన్నమాట. అంటే నా బుద్ధిని నాశనం చెయ్యాలి అనుకుంటున్నారు. అనుమతి ఇవ్వండి. అలాగేనండి గురుమాత. ఇప్పుడు నేను బంధుకి విముక్తి కలిగించొచ్చా? బంధునా? బంధు ఎవరండి? అంటే నా ఉద్దేశం, నేను నా పిలకకి విముక్తి కలిగించొచ్చా? ఓహో, అలాగేనండి, తప్పకుండా తప్పకుండా. ధన్యవాదాలు బంధు. ఇక నువ్వు బహుమతులు అందుకోవడానికి సిద్ధంగా ఉండు. బహుమతులా? ఏం బహుమతులు? అదేంటంటే నువ్వు వెళ్ళిపోబోతున్నావు కదా, అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు వెళ్లే ముందు నిన్ను సంతోష నాకు పెట్టాలనుకున్నా. చాలా భయంగా ఉంది రామా. నీ బుర్రలో ఏం పన్నాగం ఉందో నాకు తెలియడం లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? నా బుద్ధి నువ్వే కదా, నీకన్నీ తెలిసి ఉండాలి కదా. అయినా ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత రాజపురోహితులు తాతాచార్యులు ఈ పన్నాగం పన్నాలి అని ఆయనకి ఏ క్షణంలో అయితే ఆలోచన వచ్చిందో ఆ క్షణాన్ని బాగా తిట్టుకుంటారు. అమ్మగారు, రాజపురోహితులు తాతాచార్యుల వారి పిలక నివాసం ఉండేది ఎక్కడ? మీరు ఏం చెప్తున్నారో మాటలతో చెప్పండి, నాకు అస్సలు అర్థం కావడం లేదు. తమరు ఎవరండి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేవి, రాజపురోహితులు తాతాచార్యుల వారి పిలక నివాసం ఉండేది ఇక్కడేనా? ఈ అమ్మగారు అసలు ఏమీ చెప్పడం లేదు. వారేం మాట్లాడరు, వారు మౌనవ్రతం చేస్తున్నారు. తమరు మమ్మల్ని అడగండి. అదే ఇందాకే అడిగాను కదండి, రాజపురోహితులు. తమరు సరిగ్గా సరైన స్థానానికే వచ్చారు. రాజపురోహితులు తాతాచార్యులు వారి పిలక నివాసం ఉండేది ఇక్కడే. పోన్లేండి, సరైన నివాసానికే వచ్చాం, లోపలికి రండి. ప్రణామాలు మహాశయ, వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వండి. అలాగే మహాశయ, వెళ్ళొస్తాం. ఈ మూటల్లో ఏమున్నాయి? ఈ మొదటి మూటలో జీడిపప్పు ఉంది, రెండో మూటలో ఆక్రోటికాయలున్నాయి, ఇంకా మూడో మూటలో బాదం పప్పు ఉందమ్మా. ఇవన్నీ ఎందుకండి? అంటే ఎవరి కోసమని? అంటే ఇవన్నీ కూడా తాతాచార్యుని పిలక కోసం. మహాశయ, తాతాచార్యుల వారి పిలక నివాసం ఉండే చోటెక్కడో తమరు చెప్పగలరా? ఇదే రండి 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 రండి, విచ్చేయండి. చెప్పండి మహాశయ, తమకి ఈ రత్నాలన్నింటిలో ఏ రత్నం నచ్చిందో చెప్పండి. అన్నీ నచ్చాయి మహాశయ, ఇవి చాలా విలువైన అద్భుతమైన రత్నాలు, మాకన్నీ నచ్చాయి. ధన్యవాదాలండి. ప్రణామాలు. నమస్కారం. అత్తయ్య అడుగుతున్నారు, నేను కూడా. అడగండి, తప్పకుండా అడగండి. ఇంత విలువైన రత్నాలు ఆ వ్యాపారి మన దగ్గర వదిలి వెళ్ళాడేంటి? అది అంత సంతోషంగా? వీటికి మూల్యం ఎవరు చెల్లిస్తారు? అడుగుతున్నారు, ఎవరు చెల్లిస్తారు? వారే చెల్లిస్తారు. పిలక ఎవరిదో వారే. రండి గురుగారు. విషయం ఏంటి గురువు గారు? ఈ రోజు తమ మొహానికి మసెక్కడ పూసుకొని వచ్చారు? ఇక్కడికి రా. నువ్వు కూడా రామణి. ఇద్దరు సౌదామినికి పసుపు చందనాల ఔషధం ఎందుకు తెచ్చిచ్చారు? అది ముండి పట్టింది గురుగారు, అందుకే. ఒకవేళ మేము కుదరదని చెప్పి ఉంటే తమరు అవమానపడి ఉండేవారు. పైగా తమరు బాగా కోపడతారు కూడా. తమరు వచ్చేసారు స్వామి, ప్రణామాలు. తమరి ముఖానికి ఏమైందండి? ఇదంతా నల్లగా, కాళ్ళు చేతులు ఏమైంది స్వామి? అది మేము మహాయజ్ఞం చేస్తూ కూర్చున్నాం. అక్కడ అగ్ని నుంచి నల్లని పొగొచ్చింది, మేము నల్లగా అయిపోయాం.
ప్రణామాలు గురువుగారు. ప్రణామాలు ప్రణామాలు. గురువుగారు, ఇవేమిటి? ఒక మూట బాదం పప్పు, ఒక మూట ఆక్రోటకాయలు, ఒక మూట జీడిపప్పు. ఇవి వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మణులు, మొత్తం 10,000 బంగారు నాణేలు. ఏంటివి? ఇవి ఆ సామాగ్రి మూల్యం గురువుగారు. ఏవైతే తమరి పిలక ప్రయోజనం కోసం తీసుకున్నారో అవి. పిలక? గురువు గారు, వీళ్ళు తమరు ఎండిపోయిన పిలక గురించి మాట్లాడటం లేదు. వీళ్ళు రామకృష్ణ పిలక గురించి మాట్లాడుతున్నారు. ఎవరి పిలక? ఏం పిలక? రామకృష్ణ పిలకని సమర్పించుకోలేదా ఆచార్య? సమర్పించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ పిలక తమదే కదా. ఒకవేళ కాకపోతే మేము రామకృష్ణ దగ్గరికి వెళతాం. అయ్యో స్వామి, ఈ ధనం ఈ మూల్యం ఇవ్వటం తమకు ఏమైనా కష్టమైన విషయమా చెప్పండి. మీరు కేవలం అలా చెయ్యి పైకెత్తండి, బంగారు నాణేలు అలా వచ్చేస్తాయి. మేం తమకింతకు ముందు కూడా చెప్పాం, ఈ విధంగా డబ్బుని సృష్టించడం అంత మంచి పని కాదని. తమరు వెళ్ళండి, బయలుదేరండి. అలాగే స్వామి, తమరి ఆజ్ఞ. మీరందరూ రేపు రండి. లేదు గురువుగారు, మేము యాత్రలకు వెళ్ళాలి. దయచేసి ఈ రోజే మీరు మాకు ధనం చెల్లించండి. అవును, మాకు ఈ రోజే ధనం ఇయ్యండి. తమరిక్కడే ఆగండి, మేమిప్పుడే వస్తాం. వీళ్ళు ధనం కోసం మా దగ్గరికే వచ్చేశారు. గురువు గారు, ఇప్పుడు 10,000 నాణాలు తమరు ఎక్కడి నుంచి తెస్తారు? గురువుగారు, నేను గనక ఈ పరిస్థితిలో ఉంటే నా బుద్ధిని ఉపయోగించి కిటికీలోంచి ఒక్కసారిగా దూకేసి పారిపోయి ఉండేవాణ్ణి. ఇక్కడికి రా. మూర్ఖులారా, మీరిద్దరూ మొదటిసారి ఒక తెలివైన మాట అన్నారు. చాలా సంతోషంగా ఉందిరా, మీరు చక్కని సలహా ఇచ్చినందుకు. ఏం జరిగినా సరే రామకృష్ణ పండితుడి మీద మేము పగ తీర్చుకునే తీరతాం. మంత్రి గారు, క్షమించండి 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 మహారాజా, క్షమించండి. మేము రావడం ఆలస్యమైంది. మహారాజా, మమ్మల్ని కొంతమంది భక్తులు ఆపేశారు. పర్వాలేదు ఆచార్య, మేము కూడా ఇప్పుడే వచ్చాం. తమరు తమ స్థానంలో ఆసీనులు కండి. అలాగే మహారాజా. రామకృష్ణ పండితుడా, ఇక నీ పిలక మిగలదు, నీ తెలివైన బుద్ధి మిగలదు. మహామంత్రి గారు, ఇక ఈనాటి రాజ్యసభ కార్యకలాపాలు మొదలు పెట్టండి. మహారాజా, మేము తమకి గుర్తు చేయాలి అనుకుంటున్నాం. భూకంప దేవులని శాంతింపజేయడానికి ఈ రోజు రామకృష్ణ పండితుల వారి పిలకని దానం చేయాలి. ఇక దాని తర్వాత మహారాజా, రాజ్యసభ కార్యక్రమాల్లో ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమాపణ కోరుతున్నాను. కానీ తమరు గనుక అనుమతిస్తే నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అనుమతిస్తున్నాము రామకృష్ణ పండితులు గారు. ధన్యవాదాలు మహారాజా. మహారాజా, నేను చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా నూనె రాస్తూ పోషణందిస్తూ నా పిలకని పెద్ద చేశాను. దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఆచార్యుల ఆదేశం ప్రకారం నా పిలక వారికి సమర్పించుకున్నాను. వారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఈ పిలక వారి సొంతం. అంతే కదా ఆచార్య? ఖచ్చితంగా ఖచ్చితంగా. అవును. కాబట్టి మహారాజా, రాజగురువులు తాతాచార్యులు వారి ఈ అమూల్యమైన పిలక గౌరవార్థం నేను కొంత దక్షిణను ఆశిస్తున్నాను. ఏంటి? అవునాచార్య. మహారాజా, ఈ పిలకని విజయనగర రాజ్య క్షేమం కోసం ఆహుతి ఇవ్వబోతున్నాను కదా. అవును. అందుకే మహారాజా, క్షమాపణ కోరుతున్నాను. కానీ ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాన్ని సంపూర్ణం చేయడానికి ముందు ఒక నియమం ఉంది. యజ్ఞంలో సమర్పించే ఆహుతికి మూల్యం రాజు చెల్లిస్తారు. ఇది వారి కర్తవ్యం కూడా మహారాజా. రామకృష్ణ పండితులు గారు, మాకు మా కర్తవ్యాల గురించి చాలా బాగా తెలుసు. తమరు మాకు నిర్భయంగా చెప్పండి, దక్షిణగా తమకి ఏం కావాలి? అలాగే మహారాజా. నా పిలకని దువ్వుకోవడానికి నాకు ఒక దువ్వెన కావాలి. తర్వాత అదే నా పిలక జ్ఞాపకంగా నా దగ్గర మిగిలిపోతుంది. దువ్వెన? అవును ఆచార్య. పైగా నేనేమి సామాన్యమైన దువ్వెన గురించి మాట్లాడటం లేదు. ఇది రాజపురోహితులు తాతాచార్యుల వారి పిలక. ఏదైనా సాధారణ దువ్వెను ఉపయోగిస్తామా ఏమిటి? అసాధారణమైనదా అంటే ఎలా? అదే చెప్తున్నాను ఆచార్య. మహారాజా, ఆ దువ్వెన ఖచ్చితంగా బంగారంతో చెయ్యబడ్డ దువ్వెనై ఉండాలి. అలాగే రామకృష్ణ పండితులు గారు, మేము తమకి సరిగ్గా అటువంటి దువ్వెననే దక్షిణగా అందజేస్తాం. ధన్యవాదాలు మహారాజా. తమరు దువ్వెనంటే మాకు అందచేస్తారు.
కానీ మహారాజా, ఇటువంటి విలువైన బంగారం దువ్వెన్ని నేను ఒక సామాన్య స్థానంలో అయితే పెట్టలేను. దాన్ని పెట్టడానికి ఒక ఇనపెట్టి కావాల్సి ఉంటుంది కదా, అది కూడా రత్నాలతో పొదగబడిన ఇనపెట్టి మహారాజా. రత్నాలతో పొదగబడిందా? రత్నాలతో పొదగబడింది ఎందుకు? అయ్యో గురువుగారు, బాగుందే, ఇది తమరి పిలక కదా. అయ్యో, ఆచార్య తాతాచార్యుల వారి పిలక. ఖచ్చితంగా తమరి శిష్యులు ధనిమణి లాంటి సామాన్య మనుషుల పిలక కాదు కదా. అది కూడా ఇస్తాము రామకృష్ణ పండితులు. అయ్యో, ఎందుకు ఇవ్వడం? మంచి పని చేశారు మహారాజా. ధన్యవాదాలు మహారాజా. కానీ మహారాజా, ఆ ఇనపెట్టి పెట్టడానికి ఎర్ర చందన కలపతో చెయ్యబడ్డ ఒక చక్కటి బీరువా కూడా దక్కితే అప్పుడు చాలా బాగుంటుంది కదా. అది కూడా ఇస్తాము రామకృష్ణ పండితులు. అసలేం జరుగుతోంది? తమరు చాలా గొప్పవారు మహారాజా, ధనవంతులు కూడా. కానీ మహారాజా, ఇంకా ఏం కావాలి రామకృష్ణ పండితులు? మహారాజా, మరి ఇన్ని అతి అమూల్యమైన వస్తువులని జాగ్రత్తగా పెట్టడానికి మా ఇంట్లో సరిపడా చోటైతే లేనేలేదు. అందుకే ఒక చిన్న చితక గదేదైనా కట్టిస్తే రాజపురోహితులు తాతాచార్యుల వాళ్ళ పిలకకి సంబంధించిన విషయం మహారాజా. అలాగే రామకృష్ణ పండితులు గారు, మేము తమకి ఒక భవనాన్ని కట్టిస్తాము. అక్కడ తమ వస్తువులన్నీ సురక్షితంగా ఉంచుకోవచ్చు. గురువుగారు, అద్భుతమైన భవనం రామకృష్ణులకి దక్కుతుంది, అది చిన్న పిల్ల కోసం. గురువుగారు, తమరి కాళ్ళ కింద తమరే గోతులు తవ్వుకున్నట్టుంది. ధన్యవాదాలు మహారాజా, ధన్యవాదాలు. తమరు చాలా దయగలవారు. కానీ మహారాజా, ఈ వస్తువులన్నిటికీ సురక్ష ఏర్పాట్లు ఏవైనా ఉంటే. ఇప్పుడికి అంత అవసరం ఏముంది? అవసరం ఉందాచార్య? ఎంత అవమానకరమైన విషయం అవుతుంది ఒకవేళ రాజపురోహితులు తాతాచార్య వాళ్ళ పిలకని, వారి సంపత్తిని ఎవరైనా దొంగిలించి తీసుకువెళ్ళిపోతాను. అలాగే రామకృష్ణ పండితులు గారు, తమకి 2 సైనికుల్ని కూడా ఇస్తాము. వారు రేయింబవళ్ళు తమరి వస్తువుల రక్షణ ఏర్పాట్లు చూసుకుంటారు. 2 సైనికులేం సరిపోతారు? కనీసం 200 మందిని అడిగి ఉండాల్సింది. ఎంతైనా విజయనగర రాజపురోహితుల వారి పిలక కదా. ఆచార్య, తమరు చెప్పిన దానికి మేము సమ్మతిస్తున్నాం. రామకృష్ణ పండితులు గారు, మేము తమకి ఒక సేనాదళం మొత్తాన్ని ఇస్తాము. ఆచార్య, చూడండి, మన మహారాజుల వారు ఎంత ఉదార స్వభావం గలవారో. మొత్తం ఒక సైనికుల దళాన్నే ఇచ్చేశారు. కానీ మహారాజా, ఇప్పుడు వారి జీతాలకు కూడా ఖర్చు అవుతుంది, వారి భోజన ఏర్పాట్లు కూడా చూడాల్సి ఉంటుంది, పైగా వారికి కావలసిన వస్తువుల ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, వారి ఖర్చు మొత్తం దేని గురించైతే తమరిప్పుడు విన్నవించారో అది రాజ్యసభ బాధ్యత అవుతుంది. మహారాజా, ఎందుకు? గురువుగారు, తమరు తమ జీవితం మొత్తంలో సంపాదించలేని ధనాన్ని అంతకు ఎన్నో రెట్లు ఈ రామకృష్ణ తీసుకెళ్లిపోతున్నాడు, అది తమరి పేరు చెప్పి. గురువుగారు, తమరి పన్నాగం రామకృష్ణ పండితుడిని రాజ్యంలోనే అందరికంటే ధనవంతుడి చేసేసింది, కానీ తమరి పేదవాడి చేసింది. తమరొక పని చేయండి మహారాజా, తమరు నాకొక చిన్న చిత్తగా వ్యవసాయ భూమిని ఇచ్చేయండి. నేను స్వయంగా అక్కడ వ్యవసాయం చేసి ధాన్యాన్ని పండిస్తాను. అలా ఈ ఖర్చుకి ఏర్పాట్లు నేనే స్వయంగా చేసుకుంటాను మహారాజా. నేను మరీ అంత స్వార్థపడిన కాదు మహారాజా, అస్సలు కాదు. అలాగే రామకృష్ణ పండితులు గారు, మేము తమకి 10,000 గజాల భూమిని అందజేస్తాము. అంత భూమి సరిపోతుందా లేక ఇంకా కావాల్సి ఉంటుందా? అంటే మహారాజా, రామకృష్ణ పండితుల వారు సైనికులకు పాలు కావాలి అంటారు. పాల కోసం గోవుల అవసరం ఉంటుంది. గోవుల సంరక్షణ కోసం ఒక గోశాల కూడా అవసరం ఉంటుంది. మహారాజా, వీరి కోరికల జాబితా ఇప్పట్లో సమాప్తం అవ్వదు. మా మెదడుకి ఒక ఉపాయం తట్టింది మహారాజా. రామకృష్ణ పండితుల వారు తమ పిలకని దానం చేయాల్సిన అవసరమే లేదని. కానీ ఆచార్య, తమరే కదా ఈ సలహా ఇచ్చారు రామకృష్ణ పండితుల వారి పిలకని దానం చెయ్యాలి అని. లేకపోతే భూకంప దేవుని ప్రకోపం రాజ్యం మీద పడుతుందన్నారు. అవును మహారాజా, మేమన్నా మహారాజా. కానీ నిన్న రాత్రి మాకు ఒక ఆలోచన వచ్చింది. రామకృష్ణ పండితుల వారి పిలకని దానం చేసి మనం గనుక భూకంప దేవుల్ని ప్రసన్నం చేసుకున్నా సరే, అప్పుడేమవుతుంది? ఏమవుతుంది? మనం ఎలా నిర్ధారించుకోగలం మహారాజా?
వారు ఈ విధమైన దానాలని మళ్ళీ మన నుంచి ఆశించరని. వారు గనక మళ్ళీ బలిదానం కోరితే అప్పుడు ఏమవుతుంది ఆలోచించండి మహారాజా. మన రాజ్యంలో రామకృష్ణ వంటి తెలివైనవాడు, బుద్ధి కలిగినవాడు, యోగ్య పురుషుల్ని ఎక్కడి నుంచి తీసుకురాగలం? అది కూడా తమ పిలకని దానం చేసేవాళ్ళని. అందుకే కదా ఆచార్య నేను తమకు ఇంత పెద్ద భక్తుడినయ్యాను. తమరు ఎంత బాగా ఆలోచిస్తారో. తమరు చాలా బాగా ఆలోచిస్తారు ఆచార్య. నిజానికి రామకృష్ణ పండితుడికి సమూజ్జీగా మేం కూడా ఉన్నాం. కానీ మేం లేకపోతే రాజ్యం ఏమైపోతుంది మహారాజా? మహారాజా, తమరు కూడా తెలివైన వారు, బుద్ధిమంతులు కూడా మహారాజా. కానీ మహారాజా, మనం ఎంతకాలమని ఇలా మన జుట్టు బలిదానం చేస్తూ ఉంటాం? లేదు 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 భూకంప దేవుల స్వభావాన్ని మనం చెడగొట్టకూడదు. ఆచార్య, తమరు ఈ విషయంలో అన్ని పూర్తిగా ఆలోచించారు కదా? అవును మహారాజా, మేము రామకృష్ణ పండితుల వారి పిలకని వెంటనే విముక్తి చేస్తున్నాం. రామకృష్ణ పండితుల వారి పిలక ఇప్పుడు మాది కాదు, రాజ్య సంపత్తి కాదు. రామకృష్ణే స్వయంగా తన పిలకకి యజమాని. చెప్పండి రాజపురోహితులు ఆచార్య తాతాచార్యుల వారికి జై. తమరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా గురుదేవా, తమరు ఆజ్ఞ. అయితే ఇదే నీ పన్నాగం. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? 2 రోజులుగా నేను అనవసరంగా బాధపడుతున్నాను కదా. అయినా నాకు మాత్రం ఏం తెలుసు? ఏదో హఠాత్తుగా నా బుర్రకి ఆలోచన తట్టింది. గురుమాత అన్నారు కదా, ఒక పండితుని బుద్ధి అతని పిలకలో ఉంటుంది అని. అప్పుడే నాకు అర్థమైంది ఈ సమస్యకి మూలం ఎక్కడుందో. అయితే రామకృష్ణ పండితులు గారు, మేము ఎక్కడో విన్నాము పండితుని బుద్ధి ఏదైతే ఉంటుందో అది వారి పిలకలోనే ఉంటుందని. ఇది నిజమని తమకు కూడా అనిపిస్తుందా? నాకైతే ఇది ఒక భ్రమనే అనిపిస్తుంది. ఒక పండితుని బుద్ధి తన పిలకలో ఎలా ఉంటుంది? మనిషి విద్యని అభ్యసించి ఆచరణాత్మక జ్ఞానాన్ని సంపాదించే మహాజ్ఞాని బుద్ధిశాలి అవుతాడు. ఏమంటారు ఆచార్య? తమరు సమ్మతిస్తారా లేదా? ఖచ్చితంగా ఖచ్చితంగా. కానీ పిలక కూడా. మహారాజా, ఇప్పుడు తమరి విషయమే తీసుకోండి. తమరికైతే పిలక లేనే లేదు అంటే దీని అర్థం తమకు అసలు బుద్ధి అనేదే లేదా అనా? రామకృష్ణ పండితులు గారు, క్షమించండి మహారాజా, క్షమించండి. నేను అన్నదానికి అర్థం అది కాదు. క్షమించండి మహారాజా. అరే ఏం తీసుకోవాలన్నా రేపు పొద్దున్న తీయించు. నాకు బాగా నిద్ర వస్తుంది. అయ్యో, వెళ్ళి కాస్త శుభలక్ష్మిని లేపండి. లేపి కాస్త తన కోడిని పడుకోబెట్టుకుని చెప్పండి, లేకపోతే మనం అసలు పడుకోలేము. అమ్మా సుబ్బలక్ష్మి గారు, కొంచెం తమ కుక్కు రొక్కొని ఆపండి. అయ్యో, సుబ్బలక్ష్మి కాదు, శుభలక్ష్మి. అయ్యో, ఇంత రాత్రిపూట ఎవరి శుభలక్ష్మిని లేపుతున్నారు? చూడండి, నేనే రామకృష్ణని. చెప్పు. 2 పేర్లున్న మనిషి. అమ్మా, అరే తమ కొక్కరొక్కోని అంటే నా ఉద్దేశం తమ కోడిని కొక్కరొక్కో అని అరవడం ఆపమనండి. కోడి మీ అమ్మగారులాగా మౌనవ్రతం చెయ్యట్లేదు, ఇది అలానే అరుస్తుంది. అమ్మా ఆగు. అరే తమరి కోడి కొక్కరొక్కో అని అరవడం వల్ల చాలా రోజులుగా మా అందరి నిద్రకి భంగం కలుగుతోంది. అలాగా? రాత్రిపూట కుక్కలు అరిస్తే అప్పుడు ఏమి అనరు, కానీ నా కోడి అరుస్తుంటే మీకు నిద్ర పట్టట్లేదా? కుక్క? అయ్యో, మీ కోడికి భయపడి ఇక్కడ కుక్కలు అరవడం ఎప్పుడో మానేశాయి. అయ్యో రామ, శుభలక్ష్మి కోడి శుభలక్ష్మి ఇంట్లోనే అరుస్తుంది. మీకది సమస్యగా ఉంటే అందుకు శుభలక్ష్మి ఏం చేస్తుంది? చూడమ్మా,
మళ్ళీ మొదలు పెట్టేసింది. మీ కోడి కనుక అరవడం ఆపకపోతే అప్పుడు నేను ఏం చేస్తావేంటి? అప్పుడు నేను మీ కోడిని కోసి తినేస్తాను. ముందే చెప్తున్నాను. అయ్యో రామా, విన్నారమ్మా? ఇద్దరిద్దరు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న మీ పుత్రుడు కోడిని కోసి తింటానని మాట్లాడుతున్నాడు. దుష్టుడా, పాపాత్ముడా, నీచుడా, రాక్షసుడా! శారదా, మాటలు నావి కానీ కోపం మాత్రం అత్తయ్యది కదా. ఇంకా ఏదో చెప్తున్నారు అంటున్నారు. ఇంకోసారి కోడిని తింటారు అన్న మాట మాట్లాడారు, మిమ్మల్ని నరికి పారేస్తారట. శివ 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 శివ, ఘోర కలియుగం వచ్చేసింది. మీరు కోడిని తింటారు అని మాట్లాడుతున్నారు. చీచి చీచి. చిన్నప్పటి నుంచి కోడిని ఎలా చూసేవాడో తెలుసా? నాకైతే అప్పుడే తన మీద అనుమానం వచ్చింది. అయ్యో అమ్మా, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అదొక కోడి. అదేమన్నా అందమైన అమ్మాయా ఏమిటి? ఒకవేళ అందమైన అమ్మాయి అయి ఉంటేనో? శారదా, నువ్వు కూడా విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నావు. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరే కోడిని తినడం గురించి మాట్లాడుతున్నారు. మీరే అందమైన అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. మధుర తాగే ఉద్దేశం కూడా ఏమైనా ఉందా? క్షమించు దేవి, క్షమించు. తప్పు అయిపోయింది. మీ స్త్రీల ముందు ఎవరైనా ఎప్పుడైనా గెలవగలరా చెప్పండి? అక్కడ కోడి, ఇక్కడ చూడండి చూడండి. ఎవరు చెప్పారో కానీ నిజమే చెప్పారు. ఇంట్లో కంటే గుడిలో ఎక్కువ ప్రశాంతత లభిస్తుందని. నా వరకు ఈ రాజ్యసభ ఆలయంతో సమానమే కదా. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, రాగానే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆహా, ప్రణామాలు మంత్రి గారు. ధన్యవాదాలమ్మా. అరే, నిన్న రాత్రి నుండి ఈ కోడి కొక్కరొక్కో నా చెవుల్లో మారు మోగిపోతూ ఉంది. కోడి ఎక్కడ మంత్రి గారు? అయ్యో, అక్కడే ఉంది కదండి. ఇదే ఈ కోడే నన్ను ఇబ్బంది పెట్టి పారేస్తోంది. నిన్నసలు అవును, కోడే. రామకృష్ణ పండితులు గారు, ఏంటి నామకం చూస్తున్నారు? ఆ కోడిని పట్టుకోండి. కానీ మంత్రి గారు, ఖడ్గం తమరి దగ్గర ఉంది కదా. అయితే మరప్పుడు మీరే కదా సూరులు వీరులు. తమ ఖడ్గాన్ని తీసి దాన్ని పట్టుకుని అంతం చేసేయండి. అయ్యో, పట్టుకోండి సైనికులారా, పట్టుకోండి. ఎవరైనా కోడిని పట్టుకోండి. అరే, ఏమైంది? ఎందుకలా పరిగెడుతున్నారు? ఏమైంది? ఏదో మీ వెనక పెద్ద పులి పడినట్టు పరిగెడుతున్నారు. కోడికి భయపడి పారిపోతున్నారా? ఏంటి? ఇది చూడ్డానికి చాలా భయంకరమైన కోళ్ళ. అవును గురువుగారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. వేదవల్లారా, నా నడుం పూర్తిగా విరిగిపోయినట్టు అనిపిస్తోంది. మేము నీకేమన్యాయం చేశావనే. వెళ్ళొచ్చు కదా. చూస్తుంటే మళ్ళీ దాడి చేసేలా ఉంది.
అయ్యా! అయ్యో, ఈ భయంకరమైన కోడి మా వెంట పడింది ఏంటి? అయ్యో, ఎందుకు మా వెంట పడుతున్నావు? కాపాడండి! అయ్యో, మమ్మల్ని ఎవరైనా కాపాడండి! ఆచార్య అరే సైనికులారా, ఏం చేస్తున్నారు మీరు? పట్టుకోండి. ఆచార్య జాగ్రత్త. కోడి కోడి ఎక్కడా? మహారాణి చిన్నాదేవి గారి సోదరుడా? భగవంతుడా, వాసు, చెప్పండి మహారాజా. తమరు వచ్చేసారా? వచ్చేసాం మహారాజా. అద్భుతం అద్భుతం. తమరు వచ్చారు కాబట్టి 2-3 రోజులు ఇక్కడే ఉండి వెళ్తారు కదా? లేదు లేదు మహారాజా, నెలలు. మేము వచ్చాం కాబట్టి 2-3 నెలలు ఇక్కడే ఉంటాం. 2-3 నెలలుంటారా? అవును మహారాజా. ఇక మాకు మనశ్శాంతి దూరం అయ్యేలా అనిపిస్తుంది. మనశ్శాంతి పొందటానికి మేము వీలున్నంత ఎక్కువ సమయం ఇక మీదట రాజ్యసభలోనే గడపాల్సి ఉంటుంది. వాసుదేవా, పదండి, సభకు వెళ్దాం. పదండి. మహారాజు గారు వచ్చేసారు. మహారాజు గారు వచ్చేసారు. మహారాజు గారు వచ్చారు. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మాకనిపిస్తుంది రాజ్యసభలో కొన్ని క్షణాల క్రితం ఏదో గందరగోళం జరిగింది అని. ఇక్కడ ఏం జరిగింది? అడిగేది మిమ్మల్ని. ఇక్కడ గందరగోళం చేసింది ఎవరు? అదే 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 ఆ పిచ్చికోడి వల్లే ఇదంతా జరిగింది మహారాజా. ఎంత పొగరుగా తమరి సింహాసనం మీద కూర్చుందో చూసారా? అంతా దాని కారణంగానే జరిగింది. ఈ తుచ్చమైన కోడి మా రాజ్యసభలో గందరగోళం సృష్టించిందా? ఈ కోడి ఇంత ఇబ్బంది పెడుతున్నట్టయితే దాన్ని ఇప్పుడు ఈ క్షణమే రాజ్యసభ నుంచి బయటికి పంపించేయండి. పంపించేయండి. అలాగే. అది కోడి కాదు, రూపవతి, నా స్నేహితురాలు, ప్రియ నేస్తం. వాసుదేవా, ఇక్కడికి రండి. ఇది తమరి నేస్తం అంటే తమరి కోడా? ఇది కోడి కాదు, ఇది రూపవతి. అయితే వాసుదేవా, తమరు ఈ కోడిని దయచేసి ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్తారా? అలాగే మహారాజా. ఆచార్యుల వారు ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడున్నారు? గురుగారు, ఇక కిందకు వచ్చేయండి. తమ ప్రాణాలకు ఇక ఎలాంటి ప్రమాదం లేదు. ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వచ్చేయండి. మహారాజా. ఆచార్య, తమరు అక్కడ ఆ స్తంభం వెనక ఏం చేస్తున్నారు? చాలా అవమానం జరిగింది మహారాజా. మాకు చాలా పెద్ద అవమానం జరిగింది. గౌరవం మంట కలిసిపోయింది ఈ మహాపండితుడిది. అది మమ్మల్ని తాకి అపవిత్రం చేసింది మహారాజా. ఆచార్య, తమరు శాంతించండి. ఎలా శాంతించబట్టారు మహారాజా? మేము మరునదికి వెళ్లి స్నానం చేసి తీరాలి. మహారాజా, ఇటువంటి అశుభమైన జంతువుల్ని తమరు విజయనగరం నుంచి బహిష్కరించేయాలి మహారాజా. కానీ ఆచార్య, ఆ కోడి మహారాణి చిన్నాదేవి గారి చిన్న తమ్ముడు వాసుదేవుల వారిది. మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడు కూడా? మహారాజా, మేం కోడి గురించి మాట్లాడటం లేదు మహారాజా. మేము ఈ ధనీమణుల గురించి మాట్లాడుతున్నాం మహారాజా.
మహారాజా, వీళ్ళు క్రమశిక్షణ నేర్చుకోలేదు, శాస్త్రాలు నేర్చుకోలేదు. పైగా ఈ రోజు అన్ని హద్దులు దాటేశారు. స్నానం చేయడానికి కూడా రాలేదు. మహారాజా, కోడంటే కోడే కదా, అది కూడా రాచరికపు కోడి, అది కూడా మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడి కోడి. మరి ఈ మాత్రం గందరగోళం సృష్టించడం అయితే స్వాభావికం కదా మహారాజా. రాచరికపు కోడంటే మరి ఇలానే ఉండి తీరాలి కదా. కానీ మహారాజా, ఈ విధంగా రాజసభని అల్లకల్లోలం చేయడం అయితే సబబు కాదు కదా మహారాజా. తమరు అసలు ఏం మాట్లాడుతున్నారు? తమరు అన్నదానికి అర్థం ఏమైనా ఉందా? మహారాజుల వారి బావమరిది పెంచుకునే ముద్దుల కోడిని రాజసభ నుంచి బయటికి పంపించేయాలా? అసంభవం. లేదు లేదు ఆచార్య, నేను చెప్పిన దానికి అర్థం అది కాదు. కానీ రాజసభకున్న గౌరవానికి భంగం కలిగించడం తగదు కదా. నిజమే రామకృష్ణ పండితులు గారు, తమరు చెప్పింది నిజమే. కాబట్టి ఇక మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ కోడి మళ్ళీ మన రాజ్యసభకి ప్రవేశించకుండా మేం చూస్తాం. పైగా ఆ చిన్నపిల్లవాడు భ్రమపడుతున్నాడు, అది బంగారు గుడ్లు పెట్టే కోడి అని. అటువంటి కోడి విజయనగర ప్రతిష్టని రెండింతలు చేస్తుంది కదా మహారాజా. తమరు మరీను ఆచార్య, చాలా ఆశ్చర్యంగా ఉంది. కోడి ఎక్కడైనా బంగారు గుడ్లు పెడుతుందా చెప్పండి? అవన్నీ కథల్లోనే జరుగుతాయి. నిజ జీవితంలో అలా ఏమైనా జరుగుతాయా ఏమిటి? తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడు అబద్ధం చెప్తున్నాడని నేనలా ఎప్పుడన్నాను? ఇప్పుడే అన్నారు. అసలు నేను అలా అన్నే లేదు. అనుకున్నారు కదా. నేను అలా అనాలనుకోలేదు. తమరు అనడానికి ప్రయత్నించబోయారు. అస్సలు అనాలనుకోలేదు. ఆచార్య రామకృష్ణ పండితులు గారు, ఇక తమరి చర్చలు పూర్తయినట్లయితే రాజ్యసభ కార్యకలాపాలు మొదలు పెడదామా? అలాగే మహారాజా. కూర్చోండి. తమరు కూడా. అప్పాజీ. మహారాజా, ఇక చెప్పండి, ఈ రోజు రాజ్యసభలో ఏ విషయం గురించి చర్చించబోతున్నాం? కోడి గురించి మహారాజా. కోడి గురించి. కోడి గురించా? అవును మహారాజా, మన రైతులందరికీ ఒక సమస్య వచ్చింది. వాళ్ళందరూ తమ కోళ్లు సరిగ్గా తినడం లేదు, తాగటం లేదని వాపోతున్నారు. వారు ఒక ఆలోచనలో పడ్డారు. కోళ్లకి ధాన్యం రుచి నచ్చలేదో, లేక ఏదైనా కారణం చేత కోళ్లన్నీ నిరాహార దీక్ష చేస్తున్నాయా అని. భగవంతుడా, ఇక్కడ కూడా కోళ్ళ. ఈ కోళ్లు ఎప్పటికీ నన్ను వదిలిపెట్టేలా లేవు. కోడి కోడి కోడి, ఇంట్లో కోడి, సభలో కోడి, అన్ని చోట్ల కేవలం కోళ్లే కోళ్లు. నాకైతే ఆకాశం నుంచి కూడా ఇక కోళ్ల వర్షమే కురుస్తుందేమో అనిపిస్తుంది. అసలు ఈ కోళ్లు విజయనగరం మొత్తాన్ని ఇబ్బంది పెట్టి పారేస్తున్నాయి. ఆ వాసుదేవ్ సగం పిచ్చివాడు, అతని కోడి పూర్తి పిచ్చిది. నాకేమనిపిస్తుందంటే నా మెదడుని శాంతింప చేయడానికి ఈ బావిలో ఉన్న నీళ్లు కూడా సరిపోయేలా లేవు. చూస్తుంటే లామ పిచ్చోళ్ళైపోయినట్టున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. చూస్తుంటే విజయనగరంలో నీళ్ళన్నీ తనే వాదేసేలా ఉన్నాడు. ఈ రోజు ఈ కోడైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. ఓయ్ సుబ్బలక్ష్మి, నువ్వు గనక నీ కోడిని అదుపులో పెట్టుకోకపోతే నేను నిజంగానే చెప్తున్నాను, దాన్ని కోసి తినేస్తాను. నేను ఆ వాసుదేవుడి కోడిని కూడా కోసేస్తాను. నేను విజయనగరంలోని కోళ్ళన్నిటినీ కోసి తినేస్తాను. అయ్యో రామ, విన్నారా అమ్మా? ఇద్దరు దేవుళ్ల పేర్లు పెట్టుకున్న మీ పుత్రుడు కోడిని కోసి తింటానని మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణ కులంలో పుట్టి కోడిని తినడం గురించి మాట్లాడుతున్నావా? అయ్యో వద్దమ్మా. వదిలే అమ్మా, వదిలే. అయ్యో అమ్మా, అమ్మ తగులుతుందమ్మా. నువ్వు నన్ను కాపాడుతున్నావా, కొట్టేస్తున్నావా? వదులురా, నా పంచ ఊడిపోయేలా ఉంది. అమ్మ అలసిపోయింది. కూర్చో అమ్మా, కూర్చో. కోడిని కోస్తావా? లేదు లేదు లేదు. మానసికంగా చాలా అపవిత్రమైపోయావు. మళ్ళీ శుద్ధి జరిగే వరకు ఏమి తినకుండా తాగకుండా ఇక్కడే ఇలాగే బయటే ఉండాలి. అయ్యో అమ్మా, 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 ఇలాంటి అనర్థం చెయ్యకమ్మా. నా కోడి తినాలని లేదు, నాకు పెరుగన్న తినాలనుంది. అమ్మా, ఇలా మాటి మాటికి ఎవరైనా తన పుత్రుని ఇంట్లో నుంచి గెంటేస్తారా చెప్పు? అమ్మా, ఈ కోడి అంతా సర్వనాశనం చేసేసింది. నేను దాన్ని నమిలి మింగేస్తాను. ఈ
కోడి అంతా సర్వనాశనం చేసేసింది. స్వామి, మనుషులు ఎలాగో తమ భక్తులే, ఇప్పుడు కోళ్లు కూడా తమరికి భక్తులయ్యాయి. ప్రియవరు, స్వామి, మాకు గాలేం అవసరం లేదులే. తమరు మహానుభావులు స్వామి. తమరు గాలి పీల్చుకోకుండా కూడా జీవించగలరా? వర్ణమాల, తమ చీర కొంగుతో మాకు విసురుతున్నారు కదా, మాకు ఆ గాలి అవసరం లేదు అంటున్నాను, అంతే. తమరు వెళ్ళండి, దయచేయండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. తమరి ఆజ్ఞ స్వామి. ఇదొక మూర్ఖురాలు. మణి, ఏం చేస్తున్నావు? గురువుగారు, ఆ కోడి తమరి ఎవరికి ముఖం చూపించుకోలేకుండా చేసింది. తమరి పరువు మొత్తం పోయింది గురువుగారు. ఇక ఈ జీవితం వ్యర్థం. అర్రర్రర్రర్రర్. ఎంత ప్రేమ, ఎంత గౌరవం! మాకు అవమానం జరిగిందని నీ ప్రాణాలు తీసుకుంటున్నావా? మేమెందుకు ప్రాణాలు తీసుకుంటాము? అవమానం జరిగింది తమకి, తమరు ప్రాణాలు తీసుకోవాలి. మేం కేవలం తమకి సహాయం చేయడానికి వచ్చాం గురువుగారు. గురువునే హత్య చేస్తారా? లేదు గురువుగారు, బ్రహ్మహత్య పాపాన్ని మేమెందుకు మనెత్తుకుంటా మీరు ఆత్మహత్య చెప్పండి మూర్ఖులారా. మేమంత పిరికి వాళ్ళమేం కాదురా. పరిస్థితులకు భయపడి మా ప్రాణాలు తీసుకోవడానికి మేం తనని సర్వనాశనం చేస్తాం. ఎవరిని? ఆ కోడిని. ఎలా చేస్తారు గురువుగారు? ఇలా రండి. ఆ కోడిని పట్టుకోండి, అడవిలోకి తీసుకెళ్ళండి. అక్కడికి తీసుకెళ్లి దాన్ని వేసేయండి. ఇదేంటి? ఆ కోడిని హత్య చేసేయాలా? అయ్యో, ఏంటి గురువుగారు, ధనిమణిలతో మీరు జీవహత్య పాపాన్ని చేయిస్తున్నారా? వీడికి ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు? నీ గురువు మీద దాడి చేస్తావా? అరే అయ్యో లేదు, దీన్ని తీసుకొని ఇష్టం వచ్చాడు మమ్మల్ని కొట్టండి, కానీ ధనిమణి జీవహత్య పాపాన్ని ఎప్పటికి చేయరు. అది ఒక మామూలు కోడైనా సరే, కానీ తమరు ఆదేశించిన జీవహత్య పాపాన్ని మాత్రం చేయలేవు గురువుగారు, చేయలేవు. ఓ పని చేయండి రా, ఆ కోడిని పట్టుకొని అడవిలో వదిలేసాండి. గురువుగారు, మేము ఈ పనితో చేయగలం. వెళ్ళండి. వెళ్ళొస్తాం గురువుగారు, వెళ్ళొస్తాం గురువుగారు. వెళ్ళండి. శివ 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 శివ. ఈ రోజు ఆ పిచ్చి కోడి నుంచి విముక్తి కలుగుతుంది. ఒక తుచ్చ ప్రాణి, మహాప్రతాపి, మహాజ్ఞాని, మహాపండితులు ఈ తాతాచార్యుల మీద దాడి చేస్తుందా? ఈ కోడి కారణంగా నేను నా భార్యకి దూరంగా ఉండాల్సి వస్తుంది. నీళ్లు లేవు, భోజనం లేదు. భలే భలే రామకృష్ణ పండితుల వారు, తమరి అదృష్టం ఎంత బాగుందో. చక్కగా విశ్రాంతి కూడా తీసుకోలేవు. అర్ధరాత్రి పూట ఇంటి బయట ఇలా ఈ దోమలతో ఇబ్బంది పడుతున్నావు. జీవితాంతం అయితే ఇలాగే ఇక్కడ గడపలేనుగా. ఈ కోడి నా బ్రతుకుని దుర్భరం చేసి పారేసింది. ఇంత చేసిన ఈ కోడిని నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఈ ముసలోడు ఏదో ఒక రోజు మన ప్రాణాలు తీసి తీరతాడు. ఆ రోజు వచ్చేసింది దని మహారాజు గనక ఈ విషయం తెలిస్తే, మహారాజు కోడి తలలాగా మన తలని కూడా ఇలానే విరిచేస్తారు. మహారాజుల వారి ముద్దుల భార్య మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడి కోడి, అది వాసుదేవుని కోడి. మరి మనం గనుక పట్టుపడితే మనం గురువు గారి ఆదేశం ప్రకారమే కోడిని పట్టుకోవడానికి వచ్చామని చెప్పారు. ముసలోడి పేరు చెప్పేయడమే మంచిది దని. దని, ఈ కోడి మన వెనకాలే వస్తుంది. అయ్యో లేదు, కోడెందుకు వెంట పడుతుంది? పాపం దానికి కొంచెం కూడా తెలీదు మనం దీన్ని ఏం చేయబోతున్నామో. లేదు దని, ఈ కోడి నాకు అన్నీ తెలుసు అని అనాలనుకుంటుంది దని. కోడికేమీ తెలీదు.
ఆ కోడి ఏమైనా అనటానికి ముందే మనం మన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవడమే మంచిది. వద్దు దని, మనం చాలా జాగ్రత్తగా ఈ పని చేయాలి. నాకన్నీ తెలుసులే. మణి, కొంప తీసి ఈ కోడి నా మీద దాడి చేయదు కదా? అయ్యో లేదు దని, ఇది కోడి. ఇదేం పక్క రాజ్య సేనాపతి కాదు దాడి చేయడానికి. జాగ్రత్తగా వెళ్ళి కోడిని పట్టేసుకో. పట్టేసుకుందాం. కోడి అయ్యో మణి, ఈ కోడి మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడు వాసుదేవుని గదిలోకి వెళ్ళిపోయింది. దాని వాసుదేవుడు లేచేలోపు మనం ఈ కోడిని పట్టేసుకొని గురువు గారికి అప్పగించేద్దాం. పద. పడుకున్నారు. కోడిని చూడు. పద. మణి, కదలకు కదలకు. భగవంతుడు మనకి సాయం చేస్తున్నాడు. కోడి నీ మీద కూర్చుంది, నువ్వు మాత్రం కదలకు. నాకేమీ కనిపించడం లేదు. ఏంటి మాట్లాడకు? నువ్వు నా గొంతుని నిలిమేస్తున్నావు. కోడి లేదు. లేదా? పద వెళ్ళిపోతాం. ఎవరు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉంటే మనం పట్టి పడిపోతాం. పద. వద్దు, గురువు గారికి ఏం చెప్తాం? వారికి ఏదో ఒక వంక చెప్పదలే. పద, పారిపోతాం. లేకపోతే పట్టు పడిపోతాం. పద 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 పద. నాకు రూపవతి కావాలి. ఎక్కడి నుంచైనా తీసుకురండి, కానీ నాకు రూపవతి కావాలి. పక్ 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 పక్. వాసుదేవా, రూపవతి కాసేపట్లో వచ్చేస్తుంది. ముందు తమరు భోంచేయండి. మహారాజా చూడండి, వాసుదేవుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు. చూడండి, అసలు భోజనం చేయడం లేదు. నిరాహార దీక్ష? వీరు నిరాహార దీక్ష చేస్తున్నారా మహారాణి గారు? కానీ తింటూనే ఉన్నారే. మహారాజా, వారేదో దిగులుతో తింటున్నారు. లేకపోతే వీరింత తక్కువ భోజనం ఎలా చేస్తారు? అలాగా? నాకు రూపవతి కావాలి. నాకు రూపవతి కావాలి. మహారాజా, ఏదో ఒకటి చెయ్యండి. ఒకటి వెళ్ళిపోతే మాత్రం ఇందులో ఏడవలసిన అవసరం ఏముంది? వాసుదేవా, ఇంకా చాలా కోళ్లు తెప్పిస్తాం. తను కోడి కాదు, తను రూపవతి. రూపవతి, నాకు రూపవతి కావాలి. అలాగే, రూపవతి వస్తుంది. మహారాజా, తమరు గనక ఏమీ చెయ్యకపోతే, మా వాసుదేవుడి రూపవతిని తిరిగి తీసుకురాకపోతే, అప్పుడు మేము కూడా నిరాహార దీక్ష మొదలు పెడతాం. అన్నం నీళ్లు ఏమి ముట్టుకోం. మహారాణి గారు, తమరు దిగులు పడకండి. మేము వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేస్తాం. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాజా. మా ముద్దుల వాసుదేవా, నిదానంగా తినండి. ఇంకా చాలా భోజనం ఉంది. తమరు గొంతుకి అడ్డం పడుతుంది. నిదానంగా తినండి. మహారాణి తిరుమలాంబ తమరి కోసం స్వయంగా చేశారు. తినండి, తినండి. వాసుదేవా, చిన్న మహారాణి గారు స్వయంగా వండిన భోజనం తింటున్నారా? ఇది చాలా పెద్ద విషయం రామకృష్ణ పండితులు గారు. తమరు చూస్తున్నారు కదా.
చూస్తున్నాను మహారాజా, అన్నీ బాగా చూస్తున్నాను. ప్రపంచం మొత్తం ఒకవైపు, భార్య తమ్ముడు ఒకవైపును. తమరేమైనా అన్నారా రామకృష్ణ పండితులు? లేదు 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 మహారాజా, నేనేదో ఊరికే అడుగుతున్నానంతే. ఏం జరిగిందని? ఏం జరిగింది అంటే కోడి తను ఆ రూపవతి ఒకతను కావాలి. మంత్రి గారు, ఇక తమరే చెప్పండి, ఈ విషయంలో ఏం చేయాలంటారు? మహారాజా, దొంగను పట్టుకోవడానికి మనం మన సైనికుల్ని 4 వైపులా పంపించడం మంచిది. ఆ దొంగ త్వరలోనే పట్టుబడతాడు. అప్పుడు అతనికి శిక్ష కూడా విధించబడుతుంది. అద్భుతమైన ఆలోచన. అయితే అలానే చెయ్యండి. అలాగే ఆ దొంగని పట్టుకోండి. ఒకసారి ఆ దొంగ పట్టుబడి రూపవతి మన దగ్గరకు వచ్చేస్తే అప్పుడు ఆ దొంగకి 4 కొరడా దెబ్బలు కొట్టించండి. మహారాజా, ఒక కోడి కోసం 4 కొరడా దెబ్బలా? తను రూపవతి తను కోడి కాదు. క్షమించండి, రూపవతి. మహారాజా, కేవలం 4 కొరడా దెబ్బలేనా? 4 కాదు పెద్ద మహారాణి గారు, మేము 100 కొరడా దెబ్బలు కొట్టిస్తాం. 100 కొరడా దెబ్బలా? ఇప్పుడు సరిపోతాయా? మహారాజా, కేవలం 100 కొరడా దెబ్బలేనా? మా సోదరుడు వాసుదేవుడికి ఇంత గతి పట్టించిన వాళ్ళకి కేవలం 100 కొరడా దెబ్బలు మాత్రమేనా? సరే పెద్ద మహారాణి గారు, తమరేం దిగులు పడకండి. మేము ఆ దొంగకి మరణ శిక్ష విధిస్తాం. అలాగే మహారాజా. మరణశిక్ష? అయ్యో భగవంతుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? మహారాజు గనక ఇందులో మా ప్రమేయం ఉందని తెలిస్తే అప్పుడు సర్వనాశనం అయిపోతుంది. రామా, ఇప్పుడు ఇక నీ పని అయిపోయినట్టే. నువ్వు తప్పించుకోలేవు. కోడిని దొంగతనం చేసింది నువ్వే అని, ఆ కోడి దొంగ నువ్వే అని మహారాజుకు గాని తాతాచార్యునికి గాని తెలిస్తే నీకు మరణ శిక్ష పడుతుంది. అనుమతి ఇప్పించండి మహారాజా. అనుమతి ఇప్పించండి మహారాజా. నాకు రూపవతి కావాలి. భలే చాలా బాగుంది. ఈ కోడి అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయ్యో భగవంతుడా, నా లోపల నుంచి కోదల్పులు వస్తున్నాయి. ఏంటి ఆ శబ్దం? నీలో నుంచి కాదు, బయట నుంచి వస్తుంది. ఆ సుబ్బలక్ష్మి కోడి ఉంది కదా, ఎప్పుడంటే అప్పుడు కుకురుకురుకు అంటూనే ఉంటుంది. సుబ్బలక్ష్మికి చెప్పు, తన కోడిని నోరు మూయించమను. సుబ్బలక్ష్మి, నీ కోడి నోరు మూయించు. అయ్యో, అది మా కోడి కాదు. అత్తయ్య అంటున్నారు. ఇది ఒకవేళ మీ కోడి అరుపు కాకపోతే మేము ఏమైనా మా ఇంట్లో కోడిని పెంచుకుంటున్నామా ఏంటి? అమ్మా, ప్రస్తుతం మా కోడైతే పడుకోనుంది. తమకు తెలుసు కదా, అది పగటిపూట పడుకొని రాత్రిపూట మెలకుగా ఉంటుందని. మరి అదేలా అరుస్తుంది? చూస్తుంటే తను చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఈ శబ్దం మన ఇంట్లోనే ఎక్కడి నుంచో వస్తుంది.
ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు సభకు వెళ్ళారు కదా? నేను అక్కడి నుంచి వస్తున్నాను. ఇప్పుడు లోపలికే రాబోతున్నాను. అయితే అక్కడ వెనక దాక్కుని ఏం చేస్తున్నారు? అక్కడ అది నేను కోడి అరుపు విన్నారు కదా? ఈ రోజు నేను దాన్ని విడిచిపెట్టను. శబ్దం అక్కడి అరే నుంచి లేదు వస్తుంది. లేదు లేదమ్మా, ఏం మాట్లాడుతున్నావు? కోడేమిటి? అరే మీకు అరుపు వినిపించలేదా? అక్కడి నుంచి వస్తుంది కదా. అరే ఆ శబ్దమా? ఆ శబ్దం నేను నా నోటితో అన్నాను. కొక్కరొక్కో చూసారా? కానీ అప్పుడు మీ పెదాలు కదలలేదు కదా. పక్షి భాష అమ్మా, మర్చిపోయారా? ఆ తోలు బొమ్మలాట వాడి దగ్గర నేను పక్షి భాష నేర్చుకున్నానుగా. ఇప్పుడు ఇదే భాషలో నేను ఆ సుబ్బలక్ష్మి కోడితో మాట్లాడతాను, దాని నోరు మూయిస్తాను. అప్పుడే అది మీకు ఏ ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. అది మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకే నేను అరవడం అభ్యాసం చేస్తున్నాను. మీరందరూ లోపలికి వెళ్ళండి. అమ్మా భోజనం వడ్డించండి అమ్మా, చాలా ఆకలిగా ఉంది. అమ్మా భోజనం, అమ్మా భోజనం. నేను అభ్యాసం చేసేసి వస్తాను. పోరా. మేం వెళ్ళి మిఠాయి తీసుకొస్తాం. పోనీలేండి, ఆ కోడి నుంచి విముక్తి కలిగింది. ఈ భోజనాన్ని మేం తమరి కోసమే ఏర్పాటు చేయించాం మా ప్రియ శిష్యులారా. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరా కోడి పనిని పూర్తి చేశారు. కానీ మాకు ఒకటి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. నిజానికి ఇంత కష్టమైన పనిని మీరు ఎలా పూర్తి చేశారా అని. అయ్యో గురువుగారు, ఏం చెప్పమంటారు? ఆ పని ఎంత కష్టమైంది అంటే మేము ఎలా చేశామో ఎలా చెప్పాలి? నిజమే 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 నిజంగా చాలా కష్టమైన పని. అవును గురుగారు, కానీ మనిషి ఒక్కసారి ఏదైనా నిశ్చయించుకుంటే పులిని సైతం పట్టుకొని తన వశం చేసుకోగలడు. కానీ ఆ కోడిని పట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది. అయినా మేము చేసి చూపించాం. భళా, భళా. కానీ మీరిద్దరూ అసలు ఏం చేశారు అని. ఏం చెప్పమంటారు గురువుగారు? గురువుగారు, కోడి చాలా మొండిది. కోడి నిజంగా మొండిది. ఎంతైనా అది వాసుదేవుని కోడి కదా, రాజరికపు కోడి. జీడిపప్పు, బాదంలు, రాజరిక భోజనం తినే కోడి. మరి అలా ఎలా చేతికి చిక్కుతుంది గురువుగారు? ఎలా పట్టుకున్నారు? ఎలా పట్టుకున్నావా గురువుగారు? అన్నింటికంటే ముందుగా కోడి ముందు పరిగెత్తింది. మన మణి ఉన్నాడే, వీడేమో కోడి వెనక పరిగెత్తాడు. కోడి మరోవైపు పరిగెడుతుంటే దాని వెనక పరుగులు తీశాడు. ఒకసారి మేము దాని వెంట పడితే మరోసారి అది మా వెంట పడింది. ఒకసారి అది ముందు, ఒకసారి మేము ముందు, మరొకసారి అది వెనుకుంటే. ఆపండి. ఆ తర్వాత ఏమైంది? ఏం జరుగుతుంది గురువుగారు? మేం ఇద్దరం ఒకేసారి కోడి మీద పడిపోయాం. తరువాత ఏముంది? కోడి చడుక్కున ఎగిరిపోయింది. అప్పుడు మేం మా తెలివిని ఉపయోగించి మేం బయటికి ఒక పెద్ద తాడుని తీసాం. తాడా? వీటన్నిటి మధ్యకి ఈ తాడెక్కడి నుంచి వచ్చింది? గురుగారు, తర్వాత కూడా వినండి. చెప్పండి. గురుగారు, తర్వాత ఏమైందంటే మేము అన్నిటికంటే ముందుగా తాడు తీసాం. అప్పుడు మేము కోడిని లక్ష్యంగా చేసుకుని తాడుని ఇలా పెట్టి ఇలా తాడుని ఆ కోడి మెడకు వేసాం. ఇప్పుడు ఎలాగైతే మీ మెడ ఇరుక్కుందో అలాగే కోడి మెడ కూడా ఇరుక్కుంది. అప్పుడు మేము దాన్ని వెంటనే పట్టేసుకున్నాం. అయ్యో, ఇది కోడి మెడ కాదు, ఇది మా మెడ. వదలండి, వదలండి. అయ్యో, చంపేశారు. ముసలాడు మన మాటలు నమ్మేస్తున్నాడు. ముసలోడు మళ్ళీ ఇక్కడికి రాకముందే మనం భోజనాన్ని పూర్తి చేసాడు. మంచిది. తినండి, తినండి, తప్పకుండా తినండి. మేం మీకు ఇంకా చాలా చాలా తినిపిస్తాం. వరుణమాల, చెప్పండి స్వామి. అది నేను ఒకటి కాల్చమని చెప్పాను కదా, అది బాగా కాలి ఉంటుంది. వేడివేడిగా తీసుకురండి. తమరి ఆజ్ఞ స్వామి.
మణి చూడబోతే వేడి వేడి పూరీలు ఇంకా అరే కాదురా, పూరీలు వచ్చేసాయి కదా, నాకు తెలిసి బూరీలు రాబోతున్నట్టున్నాయి. స్వామి, తమరు ఆదేశించినట్టే తెచ్చాను, జాగ్రత్తగా. అయ్యో గురువు గారు, ఇదేందుకు గురువు గారు? ఇది చాలా ప్రయోజనకరమైన వస్తువు. జరిగింది జరిగినట్టు మొత్తం అంతా వివరంగా చెప్పండి. ఏం జరిగింది? ఆ కోడ్ ఎక్కడికి పోయింది? మమ్మల్ని క్షమించండి, మేము కూడా తమరి శిష్యులమే కదా. ఎలా మీరు ఎప్పుడు సఫలం కారు, అలానే మేము కూడా ఎప్పుడు సఫలం అవటం ముగిండ్రా మూర్ఖులారా. మాకు తెలుసు మీరు ఎందుకు పనికిరారు అని. కానీ గురువు గారు, తమకి ఈ నిజం ఎలా తెలిసిపోయింది? ఇలా ఇలా తమరు నిజంగా చాలా గొప్పవారు గురువు గారు. ఎవరూ చేయలేని పనిని తమరొక్కరే చేసి చూపించారు. చెప్పేది జాగ్రత్తగా వినండి. రాజసభలో మేము రామకృష్ణ వస్త్రాల నుంచి ఈ ఈకపడడం చూశాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. రామకృష్ణకి ఆ కోడి గురించి తెలుసు. తర్వాత ఏం ఆలోచించారు గురువు గారు? ఆ దుష్ట కోడిని ఎలా పట్టుకుంటాం? కేవలం ఆ కోడిని మాత్రమే కాదు, కోడి పుంజుని కూడా పట్టుకోవాలి. పట్టుకోవడం మాత్రమే కాదు, దాన్ని నరికెయ్యాలి కూడా. గురువుగారు, కోడి పుంజు మాకేం అర్థం కాలేదు గురువుగారు. వేధవల్లారా, ఎప్పటికీ అర్థం కాదు మీకు. ఇద్దరికీ ఇద్దరే. ఎందుకు పనికిరారా మీరు? మా శిష్యులు అనిపించుకునే అర్హత కూడా మీకు లేదు. రామకృష్ణ పండితుడా, ఈసారి నువ్వు ఇరుక్కున్నావు. చాలా దారుణంగా ఇరుక్కున్నావు. అయ్యో, నోరు మూసేయి రూపవతి. అయ్యో, నోరు మొయ్యి తల్లి, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. నోరు తెరవకమ్మా. నా బండారం బయట పెట్టాలని చూస్తున్నావా? ఈ రహస్యం రహస్యంగానే ఉండు నువ్వు. నేను ఇంటి కోడిని తీసుకొచ్చానని మా అమ్మ కనుక తెలిసిందనుకో, అప్పుడు మా అమ్మ నన్ను కర్రతో కొట్టి 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 పచ్చడి చేసి పారేస్తుంది. ఒకవేళ మహారాజుల వారికి తెలిస్తేనో, వారే స్వయంగా యమధర్మరాజుగా మారి నన్ను ఊరికమ్మో ఎక్కిచ్చేస్తారు. నోరు మూసేయి. ఎందుకు నా ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? అయ్యయ్యో, నేను ఏం చేయను. దీని నోరు నేను ఎలా మోయించాలి? దీనికి జీడిపప్పు పెట్టావా? కోడ్లకి జీడిపప్పు అంటే చాలా ఇష్టం. అలాగా? భగవంతుడా, నీకు 100 కోటి ధన్యవాదాలు. ఇది నోరు మూసేసింది. ఇప్పుడు ఎవరికి ఏమీ తెలీదు. నా బండారం బయటపడిపోయింది. నువ్వు కోడిని ఇంటికి తీసుకొచ్చావా? నేను అమ్మకి చెప్తాను. వద్దు. అయ్యో గుండప్ప ఆగు. అదిగో చూడు, నేను నీకోసమే తీసుకొచ్చాను. నేనివి నీకోసమే తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వేరెవరికైనా ఇచ్చేస్తానులే. ఏమంటావు? గంటలు బాగున్నాయి కదా? వేలే వాళ్ళకెందుకు? నాకే ఇవ్వు. ఎందుకంటే నువ్వు అమ్మకి చెప్పేస్తానన్నావు కదా నేను తోడి తీసుకొచ్చానని. మరి నీకెందుకు ఇవ్వాలి? వెళ్ళు, చెప్పు. కోది, ఈ కోది నాకైతే కేవలం అందమైన చెత్తిత్తి గంతలు మాత్రమే కనిపిస్తున్నాయి కదా. నువ్వు చెప్పేది నిజమే కదా? ఖచ్చితంగా చెప్తున్నావు కదా? గంతల మీద వద్దు, నిజమే చెప్తున్నాను. ఇవిగో తీసుకో. అసలు ఇంతకీ కోది ఎవరిది? ఇది మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడు వాసుదేవుడు కోడి. ఏంటి?
ఒకవేళ మహారాజుకి తెలిస్తేనో? ఇది మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడు వాసుదేవుని కోడి. కానీ నువ్వు ఇక్కడికి దీన్ని ఎందుకు దీన్ని తీసుకొచ్చావు? ఇక్కడికి నేను తీసుకురాలేదు. అయితే ఇది దానంతట అదే వచ్చిందా మళ్ళీ? అవును గుండప్ప, అలానే జరిగింది. ఇది దానంతటదే వచ్చింది. అలా ఎలా? ఆ రోజు అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది కదా, అప్పుడు నేను ఈ కోడిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలనుకున్నాను. అందుకే నేను దీన్ని వెతుకుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాను. ఈ బంగారు గుడ్లు పెట్టే కోడి కనుక మన చేతికి చిక్కితే మనం ధనవంతులు అయిపోతాము. ఖచ్చితంగా అయిపోతాం. ఆశ్చర్యంగా ఉంది. ఇది బంగారు గుడ్లు పెడుతుందని అందరూ ఊహించుకుంటూ తిరుగుతున్నారు. ఆ కోడిని పట్టుకొని అమ్మేద్దాం, చాలా డబ్బొస్తుంది. మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడు వాసుదేవ్ చెప్తున్నారు ఈ కోడి బంగారు గుడ్లు పెడుతుందట. సరిగ్గా చెప్పావు. అరే, మొత్తం అందరూ పిచ్చి వాళ్ళు అయిపోయారు. బంగారు గుడ్లు గురించి ఆలోచిస్తున్నారు. అసలు ఈ కోడి ఎక్కడికి పోయింది? నేను వాసుదేవుని గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ధని మణి కూడా కోడి గురించి ఇలానే ఆలోచిస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది నేను ఈ కోడిని తీసుకొచ్చి కొన్ని రోజులు నా దగ్గర జాగ్రత్తగా దాచుంచడం మంచిదని. నేను ఆ కోడిని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయాను. విను, నన్ను క్షమించు. ఇదంతా తప్పక చేయాల్సి వస్తుంది. కానీ నేను మాత్రం ఏం చేయను. ఇలా చేయడం చాలా అవసరం. కానీ నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను నీకు ఆహారం, నీళ్లు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. నువ్వు కొంతకాలం ఇక్కడ సురక్షితంగా ఉంటావు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళొస్తాను మరి. ఖచ్చితంగా ఎవరో నా వెనక వస్తున్నారు. ఈ కోడి నా బుర్రంతా పాడు చేసి పారేసింది. నాకైతే ఎవరో నా వెనక వస్తున్నట్టే అనిపిస్తుంది. నిజంగానే ఈ కోడి నా బుర్ర పాడు చేసేసింది. పోనీలే, ఈ పని అయితే పూర్తయిపోయింది. విముక్తి లభించింది. ఆ తర్వాత నేను దీన్ని ఇదిగో ఇక్కడ ఇలా వెనక గదిలో దాచేశాను. కానీ ఇది అప్పటి నుంచి ఇంట్లో గోల చేస్తూనే ఉంది. దీన్ని నోరెలా మూయించానో నాకు అస్సలు తెలియట్లేదు. నీకు తెలుసా, అక్కడేమో మహారాజు ఆ కోడి దొంగకి మరణ శిక్ష విధిస్తానని ప్రకటించేశారు. ఏంటి? నువ్వు బాగా ఇలుక్కున్నావు లామా. నువ్వు కొత్తగా ఏం చెప్పట్లేదు. ఎప్పుడూ ఇలానే జరుగుతుంది. ఈ సమస్యలు ఎప్పటికీ నన్ను వదిలిపోయేలా కనిపించట్లేదు. తినండి వాసుదేవా, సరిగ్గా తినండి. అయ్యో భగవంతుడా, వీరి కోసం భోజనం తయారు చేసి చేసి మా మొహం అంతా నల్లగా అయిపోయింది. బావుంది. ఇప్పుడు మాకు కూడా మహారాణి తిరుమలంబ చేసిన వంటలు బాగా రుచిగా అనిపిస్తున్నాయి. భగవంతుడా, ఇక త్వరగా ఆ కోడేదో దొరికిపోతే బాగుండు. అయ్యో, మేము అన్నదానికి అర్థం రూపవతి, కోడి కాదు. రూపవతే. రూపవతి, రూపవతి. అక్కడ చూడండి, అక్కడ చూడండి, మా రూపవతి. వాసుదేవ, ఆగండి. అక్కడ తమరి రూపవతి లేదు.
మమ్మల్ని ఇక్కడ ఎవరైనా చూడ్డానికి ముందే మేమిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. పదండి కృష్ణదేవరాయ. మహారాజా చూడండి. మహారాణి గారు, మేము చూస్తున్నాము, అన్నీ అర్థమవుతున్నాయి మాకు. చూడండి మహారాజా, ఈ పసిపిల్లాడి పరిస్థితి ఎలా తయారైందో. పాపం మా సోదరుడు. పాపం తమరి పసిపిల్లవాడు పాపం. మహారాజా, తమకి తెలుసా, మేము రూపవతిని ఒకసారి అడిగాము తను మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది అని. అప్పుడు తనేం చెప్పిందో తెలుసా? మాకెలా తెలుస్తుంది? తమరు మాతో చెప్పనే లేదే. తనేం చెప్పింది అంటే, ఏం చెప్పింది? మహారాజా, చూస్తుంటే వీరికి మానసికంగా బలమైన దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది. అవును మహారాజా, మాకు అలాగే అనిపిస్తోంది. తమరెందుకేమీ చేయడం లేదు? మేము ఏమి... మహారాజుల వారికి జై. చెప్పండి ఆచార్య, ఏ పని మీద వచ్చారు? మహారాజా, మేం తెచ్చిన సమాచారం వింటే మీరు చాలా సంతోషిస్తారు. అలాగా? అయితే ఆ సమాచారం ఏమిటో త్వరగా చెప్పండి. మేం తెలుసుకున్నాం మహారాజా. మహారాణి చిన్నాదేవి గారి సోదరుడు వాసుదేవుని కోడి ఎక్కడుందో. కోడి కాదు, రూపవతి. అలాగా? తమకి నిజంగా తెలుసా అదెక్కడుందో? తెలుసండి. ఆచార్య, ఇంతకీ తమకెలా తెలుసు రూపవతి ఎక్కడుందో? మహారాజా, ఉదయాన్నే మేం లేచి సంధ్యాస్నానం చేసి పూజ చేయడానికి కూర్చున్నాం. మేం ధ్యానంలో ఎంత నిమగ్నమైపోయాము అంటే మా ఆత్మ పరమాత్మతో ఏకమయ్యే స్థితికి చేరుకుంది. ఆ పరమశివుడు మాకు సాక్షాత్తు దర్శనమిచ్చారు. మాతో అన్నారు, కేవలం మేం మాత్రమే మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి సమస్యకి పరిష్కారం చెప్పగలుగుతాము అని. అంటే వీరి కోడి గురించి తెలుసుకోగలము అని. కోడి కాదు, తను రూపవతి. తను కోడి కాదు. కోడి కాకపోతే కోడి పుంజు. తను పుంజు కాదు, కోడి. మేం కూడా కోడి అని అన్నాం కదా. మళ్ళీ కోడి అంటారు. కోడి కాదు, రూపవతి. నా రూపవతి. తను నా రూపవతి. శాంతించండి వాసుదేవా, శాంతించండి. శాంతించండి. అయితే ఆచార్య, ఇక తమరు మాతో చెప్పండి, తమరు ఏం చెప్పబోతున్నారు ఆ కోడి గురించి? రూపవతి గురించి. ఇందుకే ఏం చెప్తున్నావు? మహారాజా, మేమేం చెప్తున్నామంటే చెప్పేంత వినేంత సమయం లేదు. ప్రమాదం పెరుగుతూనే పోతుంది మహారాజా. మాతో పాటు పదండి, మేం తమరికి అన్ని వివరంగా చెప్తాం. అలాగే, పదండి. రామకృష్ణ పండితుడా, ఇక నువ్వు కోడితో పాటు అందరి ముందు పట్టుబడతావు. నీ అంతిమ కర్మకాండలు మేమే స్వయంగా మా చేత్తో చేస్తాం. కానీ గుండప్ప, ఇప్పుడు నీ వంతు. భలే భలే, ఈ ఆట అయితే నేను నా చిన్నప్పుడు బాగా ఆడేదాన్ని. అలాగా? ఇంకా ఆ పాపు, ఇది ఆడడానికి బుద్ధి అనేది చాలా అవసరం. ఏం అవసరం అన్నాను? బుద్ధి. ఏంటి మీ ఉద్దేశం? నాకు బుద్ధి లేదనా? లేదు, నీకు తెలివితేటలు చాలా ఎక్కువ. నీ ముందు నేను కూడా ఎందుకు సరిపోను. నువ్వు వచ్చావు. ఏంటి? నేనెవరైనా కోడ్నా? లేదు, నువ్వు కోడి కాదు, నువ్వు శారదవి. నేనేదో మంచినీడు శారదా. అలాగే, ఇప్పుడే తెస్తాను. అరే, కోది. నోర్మై, నిన్ను కోడి పుంజుగా మార్చేస్తాను. నువ్వు ఇక్కడే నిలబడుండు. ఇది రామకృష్ణ పండితులు గారి నివాసం కదా? అవును మహారాజా. ఇదే ఆ విషయం. ఇదే మేం తమరికి చెప్పలేకపోయాం. నిజానికి రామకృష్ణ పండితుడే ఆ కోడిని దొంగిలించారు. వారి అపరాధి. రామకృష్ణ పండితులా? లేదు ఆచార్య, అలా జరిగే అవకాశం లేదు. మాకు పూర్తి నమ్మకం ఉంది. రామకృష్ణ పండితుడు గారే అపరాధి. మేము నమ్మలేకపోతున్నాము. రామకృష్ణ పండితుడు... మహారాజా, తమరే స్వయంగా వెళ్ళి చూడండి, మేం చెప్పింది నిజమో కాదు అని. ఇప్పుడే నిజం బయటపడిపోతుంది. రండి మహారాజా, రండి.
మహారాజా మహారాజా రామకృష్ణ పండితుల వారు కోడిని ఎందుకు ఇంట్లో దాచి ఉంచారు? తమరుండండి. ఎలా అనిపిస్తుందంటే నేరంలో రామకృష్ణ పండితుని ఎదురింటి వాళ్ళు కూడా సహకరించినట్టున్నారు. మేమే స్వయంగా వెళ్ళి చూస్తాం మహారాజా. తమరుండండి. కోడి గుడ్లు ధనిమణి చెప్పండి ధనిమణి, ఇక్కడికి రండి త్వరగా. అర్థం కాలేదు గురువు గారు. మూర్ఖుడా, వచ్చి ఇక్కడ వంగండి. అలాగే గురువు గారు. ఇదేంటిది? పోండి పోండి ఇక్కడ నుంచి. శుభలక్ష్మి కోడిని దొంగతనం చేయడానికి వచ్చారా? ఆ 2 పేర్లున్న రామకృష్ణ తోడు దొంగవే కదా? లేదు లేదు. అయ్యో సిగ్గులేదా? శుభలక్ష్మి ఇంట్లోకి తొంగి చూస్తున్నావు. అయ్యో ధనిమణి ధనిమణి ధనిమణి, మీరిద్దరూ అసలు ఎందుకో పనికిరారా? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరా? ఒక కోడిని కూడా పట్టుకోలేకపోయారు. వెంటనే నా కళ్ళ ముందు నుంచి ఎక్కడికి నా పండి. అలాగే గురువు గారు. ఏదైనా పనికి అర్హత పొందేంత వరకు నా కళ్ళకు కనిపించకండి. మహారాజా, మాకైతే రామకృష్ణ పండితులు ఇటువంటి పని చేయగలరని అనిపించడం లేదు. గురుదేవా, మహారాజా, ఒక మహిళ ఎవరో అక్కడ అరుస్తున్నట్టు వినిపించింది. మహిళ? ఆహా, మహారాజా, తనని చూస్తుంటే తను మానసికంగా దెబ్బతిన్న మహిళలా అనిపించింది. ఒకవేళ గనక మేము రాజపురోహితులు తాతాచార్యులు అని తెలిసుంటే సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుండేది మహారాజా. అవును అవును, తప్పక అడిగేవారు. కానీ ఆ కోడి సంగతి ఏమైంది? కోడి? మహారాజా, మేం కోడిని చూశాం. తమరా కోడిని చూశారా? అది 2 గుడ్ల మీద కూర్చుంది. 2 తెల్ల గుడ్ల మీద. తెల్లని గుడ్ల? అవును మహారాజా. అయితే అది వాసుదేవుని కోడి అయి ఉండదు. ఎందుకు? ఎందుకంటే వాసుదేవుని కోడి బంగారు గుడ్లు పెడుతుంది. బంగారు గుడ్ల? అవి బంగారు గుడ్లైతే కాదే. అంటే వాసుదేవ్ గారి కోడి కాదు. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. అంతా కుశలమే కదా మహారాజా? తమరికి ఎందుకింత కష్టం? కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా. రామకృష్ణ పండితుడా, తమరు తమ నాటక ప్రదర్శనని ఇక ముగించండి. తమరి బండారం బయటపడిపోయింది. బండారమా? ఏం బండారం ఆచార్య? అదే వాసుదేవ్ గారి కోడి ఈ ఇంట్లో నీ దగ్గరుంది అన్న విషయం. తమరు వాసుదేవుని కోడిని దొంగిలించారా? మహారాజా, నిజమేంటో వారి మొహంలోనే కనిపిస్తోంది. చూడండి మహారాజా. ముందు మా ప్రశ్నకి సమాధానం చెప్పండి రామకృష్ణ పండితులు. తమరు ఈ పని చేశారంటే నమ్మలేకపోతున్నాం రామకృష్ణ పండితులు. ఆ కోడి ఎక్కడుంది?
కోడి ఈ బుట్టలోనే ఉంది. అయితే తీయండి, కోడిని బయటికి తీయండి, తీసి సైనికులకు ఇవ్వండి. తమరు కూడా స్వయంగా వారికి లొంగిపోండి. కోడి ఎక్కడ పోయింది? అయ్యో, కోడి ఇక్కడే ఉండాలి కదా. ఆ కోడి ఎక్కడుంది రామకృష్ణ పండితులు? మహారాజా, నేను కోడిని ఇక్కడే పెట్టాను, అది ఎక్కడికి పోయింది అని తమరు మమ్మల్ని అడుగుతున్నారా? ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలి, మహారాజు గారు అడగాలి, విజయనగరం మొత్తం అడగాలి, ఇప్పుడు దేశం మొత్తం అడగాలి కోడి ఎక్కడికి పోయింది అని. చెప్పండి, కోడి ఎక్కడుంది? నేను అది కోసి తినేసి ఉంటాడు ఈ రామకృష్ణ. చాలా రోజులుగా ఇలా చేస్తానని అంటున్నాడు కదా. ప్రతిరోజు కోడిని తినేస్తాను అని అనేవారు. అయ్యో శారదా, ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? చెప్పాలనుకునేది అత్తయ్య, మాటలు మాత్రమే నావి. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? మరణశిక్ష పడేలా చేస్తావా ఏమిటి? అయ్యో భగవంతుడా, కోడిని తినేశారా? లేదు లేదు, రాచరికపు కోడిని తినేశారా? మీరు ఇంత నీచమైన పనిని అసలు ఎలా చేయగలిగారు? అయ్యో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వు మహారాజా, నేను మీకు అర్థమయ్యేలా ఇంకా మీరు చెప్పేదే ఉంది. తమ నోటి మీద తమరికి నియంత్రణ లేదు. కోడిని తినేశారు. మహారాజా, వీరి అమ్మగారు ధర్మపత్ని అభిప్రాయం కూడా ఇదే. వీరు కోడిని శివ 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 ఆ మాట అనడానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. దాన్ని వీరే తినేశారు. మహారాజా, వీరి మీద నమ్మకం ఉంచారు. వీరు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు మహారాజా. మహారాణి చిన్నాదేవి గారి సోదరుడు వాసుదేవుని ప్రియమైన కోడిని కత్తితో పొడిచారు. వీరు చేసింది జీవహత్య మాత్రమే కాదు మహారాజా, వీరి మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని హత్య చేశారు. లేదు మహారాజా, నేను అసలు మీరిదంతా బాగా ఆలోచించే చేశారు. ఇది చాలా పెద్ద పన్నాగం. తమరు బంగారు గుడ్లు పెట్టే కోడిని దొంగిలించారు, తర్వాత ఆ కోడిని హత్య చేసేశారు. మహారాజా, వీరికి అన్నిటికంటే అతి కఠినమైన శిక్షణ విధించి తీరాల్సిందే. శిక్ష కాదు మహారాజా, వీరిని సమాజం నుంచి బహిష్కరించడం చాలా అవసరం. విజయనగరం నుంచి బహిష్కరించి తీరాల్సిందే వీరిని. తమరిలా చేస్తారని మేమెప్పుడూ అనుకోలేదు రామకృష్ణ పండితులు. మహారాజా, ఇక ఈ రోజు నుంచి తమరు మా మహల్లో కాలు కూడా మోపడానికి వీల్లేదు రామకృష్ణ పండితులు. ఎప్పటికీ. ఏంటి రామకృష్ణ పండితుడా, కోడి పెద్ద సమస్య తెచ్చినట్టుంది. విజయనగరం నుంచి బయలుదేరడానికి తమరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. వీరే తినేసుంటారా కోడిని? ఇలా చెప్పడం నీకు చాలా ముఖ్యం అయిపోయింది కదా. ఓ అమ్మా, నువ్వేంటి ఊ అని తల ఆడిస్తూ తనని అంటున్నావు? నువ్వు కూడా ఏం తక్కువ కాదు. నేను కోడిని తినేసుంటాను అన్నావు కదా, నువ్వు అసలు అలా ఎలా అనుకున్నావు అమ్మా? నేనైతే అలా ఎప్పుడు అనలేదు. అవన్నీ నీ భార్య శారదని చెప్పింది. అత్తయ్య, మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు? నా సొంతగా నేనేమైనా అంటారో చెప్పండి. అత్తయ్య సైకిల్ చేసి చేసి కర్ర కొట్టి కొట్టి నాతో అలా అనిపిస్తుంటారు. చూడండి చూడండి, కుటుంబమే ఇలా ఉన్నవారికి బయట శత్రువులతో అవసరం ఏముంటుంది ఇంకా? అవన్నీ వదిలే, ముందు మీరు ఒక విషయం చెప్పండి. మీరు కోడిని ఇంటి ముందుకు ఎందుకు తీసుకొచ్చారు? నేను కేవలం దాని క్షేమం కోసం దాన్ని పట్టుకొచ్చి కొంతకాలం అడవిలో సురక్షితంగా ఉంచాలనుకున్నాను. కానీ నాకే తెలుసు ఆ రూపవతి నా వెంట వస్తుందని. ఎవరా రూపవతి? తనెందుకు మీ వెంట పడింది? నేను తన కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టేస్తాను. అయ్యో, రూపవతి అంటే నీ కోడి పేరు. ఆ వాసుదేవ్ దాన్ని ప్రేమగా రూపవతి అని పిలుస్తాడు. సరే, ఇవన్నీ వదిలే.
వదిలేయండి. ముందు ఇది చెప్పండి, సభలో మిమ్మల్ని మీరు నిర్దోషి అని ఎలా నిరూపించుకుంటారు? నేనేం నిరూపించాలి? ఎలా నిరూపించాలి? నా కుటుంబంలో వాళ్ళు, నా భార్య, మా అమ్మ అందరూ గట్టిగా నమ్ముతున్నారు నేను దాన్ని కోసుకొని తినేశానని. ఇంకేంటి? కానీ నాకు విషయం అర్థం కావట్లేదు. హఠాత్తుగా ఆ కోడి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? రూపవతి ప్రశాంతంగా ఒకే చోట కూర్చునే రకం కాదే. ఎక్కడికి వెళ్ళుంటుంది? లామా, కానీ నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు? దాన్ని నేను ఇచ్చేశాను. ఇచ్చేసావా? నువ్వు ఇచ్చేసావా? నువ్వు ఆ కొండ ఎవరికి ఇచ్చావురా? అరే గుండప్ప, ఏంటి నువ్వు చేసిన పని? నీకు మతేమన్నా పోయిందా ఏంటి? చెప్పు చెప్పు, ఆ కొండ ఎవరికి ఇచ్చావు? నువ్వు దాన్ని ఇంటి నుంచి దూరం ఉంచాలనుకున్నావు కదా, మళ్ళీ నా మీద ఎందుకు కలుస్తున్నావు? నేను దాన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచాలనుకుంటున్నానని నీతో ఎవరన్నారు? చూడు, నాతో నిజం చెప్పు, లేకపోతే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. చెప్పు, ఆ కొండ ఎవరికి ఇచ్చావు చెప్పు.